विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्यास्युस्तं नमामि गजाननं शरदा शरदम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुं अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमतु रक्षसन्तकम् सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रीगुरुभ्यो नमः సభాయే నమః. సుందరకాండలో 3వ రోజు ఉపన్యాసం ప్రారంభించబోతున్నాను. హనుమంతుడు లంకానగరం అంతా కూడా శోధించాడు. రావణుని యొక్క అంతఃపురము, పుష్పక విమానము ఇవన్నీ కూడా శోధించాడు. ఎక్కడా కూడా సీతామాత దర్శనం కాలేదు. విచారం చెందాడు. పాపం దుఃఖించాడు. ఏమిటి కర్తవ్యం? సీతాదేవి యొక్క దర్శనం అవడం లేదు. నా ప్రయత్నం అంతా కూడా చేశాను. లంక అంతా శోధించాను. లంకలో 4 అంగుళముల మేర కూడా విడిచిపెట్టకుండా మొత్తం సరస్సులు, వృక్షములు, చెట్లు, మండపములు మొత్తం చూశాను నేను. ఎక్కడా కూడా సీతాదేవి దర్శనం కాలేదనుకున్నాడు. నిర్వేదాన్ని చెందాడు. ప్రాణత్యాగం చేద్దాం అనుకున్నాడు. కాదు ఇక్కడే ఉందాం, తపస్విగా ఉందాం. సీతామాత యొక్క దర్శనం అయ్యే వరకు కూడా ఇక్కడ వెతుకుతూనే ఉంటాను. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వానరులు, సముద్రమునకు అవతల తీరంలో ఉన్నటువంటి వానరులు, కిష్కింధలో ఉన్నటువంటి వారంతా కూడా హనుమంతుడు ఎప్పటికైనా వస్తాడు, సీతాదేవి జాడ తెలుసుకుంటాడు అనేటటువంటి ఆశతోటి వాళ్ళంతా కూడా ఉంటారు అని ఆలోచన చేశాడు. ఇంతలో గుర్తుకొచ్చింది, అశోకవనాన్ని చూడలేదే, ఎదురుగా ఒక వనం ఉన్నది, ఈ వనాన్ని చూడలేదు అనుకున్నాడు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, లక్ష్మణస్వామికి, సుగ్రీవునకు, సమస్త దేవతలకు కూడా నమస్కరించుకున్నాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. అశ్వినీ దేవతలతో సహా సమస్త దేవతలకి కూడా నమస్కారం చేసుకున్నాడు. వీటి నుంచి బాణం ఏ విధంగా సంధించబడితే వేగంగా ప్రయాణం చేసుకువెడుతుందో ఆ విధంగా ఒక్క దూకులో ఇక్కడ ప్రాకారం మీద కూర్చుని ఉన్నటువంటి హనుమంతుడు అశోకవనంలోకి వెళ్ళి ఒక వృక్షం మీద దిగాడు, వాలాడు. ఆ వేగానికి పుష్పములన్నీ రాలాయి. నక్షత్రములతో కూడినటువంటి ఆకాశంలాగా ఉన్నదట ఆ అశోకవనం. అక్కడ కూర్చుని ఒక శింసుపా వృక్షం ఉంటే
ఆ వృక్షం మీద కూర్చుని చుట్టూ కూడా కలయ చూస్తూ ఉన్నాడు. ఆ సింసుపా వృక్షం కింద బంగారపు అరుగులున్నాయి. ఆ దగ్గరలోనే ఒక చైత్య ప్రాసాదం ఉన్నది, ఒక మండపం, 1000 స్తంభముల మండపం. వెన్నెలలో తెల్లగా ప్రకాశిస్తోంది కైలాస పర్వతంలాగా. ఆ మండపాన్ని చూశాడు. అక్కడనే ఒక కృత్రిమ పర్వతాలు కూడా ఉన్నాయట. వారు ఏర్పాటు చేసినటువంటి పర్వతములు, తయారు చేసినటువంటివి. ఆ పర్వతం పక్క నుంచి ఒక నది ప్రవహిస్తూ కిందకు వచ్చింది పర్వతం మీద నుంచి. అది కూడా ఏర్పాటే. కొంత దూరం వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిందట పర్వతం వైపునకు. అక్కడనే ఒక సరోవరం ఉన్నది. ఆ సరోవరాన్ని కూడా చూశాడు. అందులో కమలములు ఉన్నాయి. రావణుడు తన భార్యలతోటి విహారానికి వస్తూ ఉంటాడు, విహరిస్తూ ఉంటాడు. ఇక్కడ సంపెంగ చెట్లతోటి, చందన వృక్షములతోటి, ఒగడ వృక్షములతోటి అలంకరించబడి ఉంది. ఇతో ద్రక్ష్యామి వైదేహీం రామదర్శనలాలసాం ఇతశ్చేతస్య దుఃఖార్తాం సంపతంతీం యదృచ్ఛయా. దుఃఖార్తయై రాముని దర్శించడం కోసం ఎదురు తిన్నులు చూస్తూ ఉన్నటువంటి సీతామాత, ఇటు అటు సంచరించేటటువంటి ఆ వైదేహి దైవవశమని ఇక్కడికి వచ్చినట్లయితే ఆమెను నేను చూడగలను అనుకున్నాడు. ఇయం చ నళినీ రమ్యా ద్విజసంఘ నిషేవిత ఇమాం సారామ మహిషి నూనమేష్యతి జానకీ. పక్షిగణముల చేత సేవించబడుతూ ఉన్నటువంటి ఈ పద్మ సరస్సు ఉన్నది ఇక్కడ. ఈ సరస్సు కూడా చాలా మనోహరంగా ఉంది. కనుక శ్రీరామ పత్ని అయినటువంటి జానకీదేవి పతి యొక్క ఎడబాటు వల్ల కలిగినటువంటి తాపమును ఉపశమింపజేసుకోవడం కోసం ఈ చల్లని ప్రదేశానికి తప్పక రాగలదు. సీతాదేవి శ్రీరామునకు ప్రాణప్రియమైనటువంటిది. ఆమె వనసంచార దక్షురాలు. ఆవిడ వనసంచారం అంటే ఆవిడికి చాలా ఇష్టం. గత 13 సంవత్సరములుగా అరణ్యవాసమే చేసింది ఆ తల్లి. కాబట్టి ఆ జానకీదేవి వనసంచార కుశల ధ్రువమేష్యతి జానకీ. ఆ జానకీమాత ఇక్కడికి తప్పకుండా వస్తుంది. అందమైనటువంటి కన్నులు కలిగినటువంటిది, శ్రీరాముని ధ్యాసతో కృషించినటువంటిది, ఈ వన విషయములను బాగుగా ఎరిగినటువంటిది, పూజ్యురాలు అయినటువంటి ఆ సీతామాత వనమేష్యతి సార్యేహ రామచింతానుకర్షిత. ఈ వనములో సంచరిస్తూ తప్పకుండా ఇక్కడికి వస్తుంది. శ్రీరాముని కోసం పరితపిస్తూ ఉన్నటువంటిది. 14 సంవత్సరముల పాటు నిత్యము కూడా వనవాస నియమములను పాటిస్తూ ఉన్నటువంటిది వామలోచన అయినటువంటి ఆ సీతామాత వనవాసే రతా నిత్యం ఏష్యతే వనచారిణి. ఇక్కడికి తప్పకుండా వస్తుంది ఆవిడ. సంధ్యాకాలమనశ్యామ ధ్రువమేష్యతి జానకీ నదీం చేమాం శివజలాం సంధ్యార్ధే వరవర్ణిని. శ్రేష్టమైనటువంటి శరీరము కలిగినటువంటి మా తల్లి, అక్షయ యవ్వన సంపన్నురాలు, ప్రాతఃసంధ్యాకాలమును ఎప్పుడూ కూడా గమనిస్తూ ఉండేటటువంటి ఆ మాత పవిత్ర జలములు కలిగినటువంటి ఈ నదీ తీరమునకు స్నాన ధ్యానాదుల కోసం, అర్చించడం కోసం, అర్ఘ్య ప్రదానం కోసం తప్పనిసరిగా వస్తుంది. రాజశ్రేష్ఠుడైనటువంటి శ్రీరామచంద్రునికి ప్రాణతుల్యమైనటువంటి సీతాదేవి మిక్కిలి శుభలక్షణములు కలిగినటువంటిది. మంగళప్రదమైనటువంటి ఈ మంగళప్రదమైనటువంటి ఈ అశోకవనం ఆమె ఉనికికి అన్ని విధములుగా కూడా తగి ఉంటుంది. చంద్రబింబానైనటువంటి ఆ దేవి కనుక బ్రతికియే కనుక ఉన్నట్లయితే పవిత్ర జలములు కలిగినటువంటి ఈ నది దగ్గరకు తప్పక రాగలదు అనుకున్నాడు హనుమంతుడు. ఈ విధంగా ఆలోచించాడు. శ్రీరామ పత్ని యొక్క దర్శనము కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు.
బాగా పుష్పించి పుష్పములతోటి ఉన్నటువంటి ఆ దట్టమైనటువంటి ఆ శింసుపా వృక్షం మీద ఆకుల మధ్యలో కూర్చున్నాడు. నలువైపులా కూడా పరికించి చూస్తూ ఉన్నాడు. అశోకవనం నందనం విబుధోద్యానం చిత్రం చైత్రరథం యదా. నందనోద్యానములాగా ఉన్నదట ఈ అశోకవనం. కుబేరుని యొక్క చైత్రరథం అంటారు కుబేరుని యొక్క వనాన్ని. ఆ వనంలాగా ఉన్నదట. అతను ఉన్నటువంటి హనుమంతుడు ఉన్నటువంటి ప్రదేశానికి సమీపంలో ఒక చైత్య ప్రసాదం ఉంది. దాన్ని చూశాడు. చక్కగా మెరుస్తూ ఉన్నది వెన్నెలలో. ఆకాశమునకు తాకుతోందా అన్నట్లుగా ఉన్నది. అతడు కూర్చొని ఉన్నటువంటి శింసుపా వృక్షానికి కిందనే ఒక వేదిక ఉన్నది, బంగారు వేదిక. అక్కడ కొంతమంది రాక్షసీ స్త్రీలు ఉన్నారు. వారి మధ్యలో ఉన్నటువంటి ఒక స్త్రీని చూచాడు ఈయన హనుమంతుడు. తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాసకృశాం దీనాం నిశ్వసంతీం పునః పునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం. మలిన వస్త్రములు ధరించినటువంటి ఒక స్త్రీని చూచాడు. ఆమె చుట్టూ కూడా రాక్షస స్త్రీలు ఉన్నారు. ఆమె ఉపవాసముల చేత కృషించి ఉందావిడ. శుక్లపక్ష ప్రారంభంలో నెలవంక ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉన్నది. దీనురాలై ఉన్నది. మాటి మాటికి నిట్టూర్పులు విడిచిపెడుతూ ఉన్నది. అతడు గమనించాడు. ఇది 15వ సర్గ సుందరకాండలో. ఈ సర్గని సిద్ధి సర్గ అంటారు. హనుమంతుడు సీతామాతను చూచినటువంటి సర్గ ఇది. కాస్త పవిత్రమైనటువంటి సర్గ. నిత్యపారాయణ చేసేటటువంటి వారు, సుందరకాండ పారాయణ చేసేటటువంటి వారు 2 సందర్భములలో, ఒకటి 15వ సర్గలో హనుమంతుడు సీతాదేవిని చూసినటువంటి సన్నివేశంలోనూ, 34వ సర్గలో సీతాదేవి చెట్టు మీద ఉన్నటువంటి హనుమంతుని చూసినటువంటి సన్నివేశంలోనూ కొబ్బరికాయ కొట్టి పరమేశ్వరుడు అక్కడ ఎవరుంటే ఏ దేవుడు ఉంటే ఆ దేవుడికి హారతిచ్చేటటువంటి సాంప్రదాయం ఉన్నది ఈ నిత్య పారాయణ విధానంలో. మనం కూడా ఒకసారి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చుకున్నట్లయితే అదొక ఆనందదాయకమైనటువంటి విషయం. ఆ అశోకవనాన్ని తాకుతూ తానున్నటువంటి ప్రదేశానికి సమీపంలో ఒక చైత్య ప్రసాదం దగ్గర ఉన్నటువంటి ఈ చెట్టు కింద ఉన్నటువంటి సీతామ్మవారిని చూచాడు. అగ్నిజ్వాలలను పొగ కప్పివేసినప్పుడు దాని కాంతి స్పష్టముగా గోచరించదు మనకి. అలాగే మనోహర కాంతులు కలిగినటువంటి ఆమె యొక్క రూప లావణ్య శోభలు హేతుబద్ధంగా ఆలోచించినప్పుడే గుర్తించడానికి వీలవుతుందట. అమ్మవారిని చూశాడు. ఇక్కడి నుంచి ఆవిడ సీతాదేవి అవునా కాదా అది నిశ్చయం చేసుకోవాలి. ఆవిడ ఒకే ఒక పసుపు పచ్చడి వస్త్రాన్ని ధరించి ఉన్నది. మలినమై ఉన్నది. అదే చీరతోటి 10 నెలలుగా ఉన్నదేమో మట్టిలో. ఆ వృక్షము కింద దుఃఖిస్తూ నేల మీద పడి దొర్లుతూ ఉండేదట ఆవిడ. పాపం ఆడ లేడీ పిల్లలాగా. అయినా కూడా ఆ వస్త్రము ఉత్తమమైనటువంటి వస్త్రం ఇది. ఆమె అలంకారములేమీ లేకుండా ఉంది. పద్మములు లేనటువంటి బురదతో కూడినటువంటి సరస్సు వలె ఉన్నదట. దుఃఖ సంతప్తయ ఉన్నది. తరిగిపోయినటువంటి శరీర ఛాయతోటి ధ్యాన స్థితిలో ఉంది. బిడియముతోటి తలవంచుకొని పాపగ్రహమైనటువంటి అంగారకుని చేత పీడించబడినటువంటి రోహిణీ నక్షత్రంలాగా ఉన్నదట. సంతతధారగా కన్నీరు కార్చుతూ ఉన్నది. ఆహారమును తినడం లేదు. అందుచేత కృషించి ఉన్నది. శోకిస్తూ ఉన్నది. ధ్యానమగ్నయ్యి ఉన్నది. నిరంతరము కూడా దుఃఖపరాయణి అయి అతి దీనావస్థలో ఉన్నది. ఈ 10 నెలలు కూడా సీతామాత ఏం చేసింది అంటే సంతతము కూడా శ్రీరామ ధ్యానమే చేస్తూ ఉందావిడ.
చుట్టూ ఉన్నటువంటి పరిసరములను ఆవిడ పట్టించుకోవడమే లేదన్నారు. ఇంకొక విషయం చెప్పారు, మరి ఇక్కడ వాల్మీకి గారు చెప్పలేదు, కానీ ఈవిడి యశోగమనానికి వచ్చిన కొత్తలోనే ఇంద్రుడు స్వర్గలోకం నుంచి వచ్చి ప్రసాదాన్ని తీసుకువచ్చాట, క్షీరాన్నం అమ్మవారికి నివేదించాడు. అందులోనే కొద్దిగా తీసి నేల మీద ఆ ఇసుకలోనే శ్రీరామచంద్రమూర్తికి సమర్పించి మిగతాది ఆవిడ భుజించిందట. అందుచేత ఆవిడికి ఆకలి దప్పులు ఉండవట. ఇంద్రుడు తెచ్చినటువంటి దివ్యమైనటువంటి ప్రసాదమేమో ఆకలి దప్పులు ఉండవన్నారు. ఆవిడ భోజనమే చేయట్లేదైతే చిక్కి శల్యమై కృషించి ఉన్నదని కూడా చెప్పారు. ఆత్మీయులకు దూరమై అనుక్షణము కూడా రాక్షసీ గణప చేత పరివృతమై ఉన్నటువంటి ఆ సీతాదేవి తన జాతి లేళ్లకు దూరమై వేట కుక్కల మధ్యలో చిక్కుకుపోయినటువంటి ఆడలేడిలాగా ఉన్నదట బిక్కమహంతో. నీలనాగా భయావేణ్య జఘనం గతయైకయా నీలయా నీరదాపాయే వనరాజ్యామహీమివా. ఒకే జడ వేసుకున్న ఉన్నది. ఆ రోజున ఆమెను రావణుడు అపహరించినప్పుడు పర్ణశాల దగ్గర ఆ జడతోనే ఉన్నది. నల్లత్రాసు పాములాగా ఉన్నది. పొడవైనటువంటి కేశపాశములేమో కటి ప్రదేశం దాకా వేలాడుతూ ఉన్నదట. అప్పుడు ఆమె శరత్కాలంలో నల్లటి వృక్షపంక్తితో కూడినటువంటి భూమిలాగా ఉన్నదట. ఏకయ అన్నారు కనుక ఆ రోజున వేసుకున్నటువంటి జడతోటే ఉన్నది. ఇక్కడ ఇంకా జడ వేసుకునేటటువంటి పనే లేదు. తర్కయామాస సీతేతి కారణైరుపపాదిభిః హ్రియమాణా తదా తేన రక్షసా కామరూపిణా. ఏమాత్రము కష్టములను ఎదుగునటువంటిది, సర్వ సుఖములను పొందడానికి యోగ్యురాలైనటువంటిది, దుఃఖముల పాలైనటువంటిది, మలిన వస్త్రధారిణి మిక్కిలి కృషించినది అయినటువంటి ఆ విశాలాక్షిని చూచి తాను అనుకున్నటువంటి కారణములను బట్టి కామరూపి అయినటువంటి రావణుడి చేత అపహరించి తీసుకొని రాబడినటువంటి ఆనాటి సీతాదేవి ఈవిడే అనుకున్నాడు హనుమంతుడు. స్పష్టంగా చూశాడు, ఆవిడే సీతాదేవి అనేటటువంటి నిశ్చయానికి వస్తూ ఉన్నాడు. ఆ రోజున రావణుడు అపహరించి తీసుకుని వెళ్ళినప్పుడు ఋష్యమూక పర్వతం మీదుగా వెడుతూ ఉంటే అప్పుడు చూశారు, కింద నుంచి పైకి ఒక స్త్రీ కనపడింది. ఆ అంగన యొక్క రూపురేఖలే ఈమె యందు కూడా గోచరిస్తున్నాయనుకున్నాడు. నిండు చంద్రుని పోలినటువంటి ముఖము కలిగినటువంటిది, చక్కటి కనుబొమ్మలు కలిగినటువంటిది, సర్వాంగ సౌందర్యము కలిగినటువంటిది ఆ అమ్మవారు. ఈమె మన్మథుని యొక్క భార్య అయినటువంటి రతీదేవిలాగా శోభిల్లుతూ ఉన్నదట. ఇంత కృషించి ఉన్నా కూడా, మట్టితో దుమ్ము పట్టి ఉన్నా కూడా నిండు పున్నము నాటి వెన్నెలలాగా అందరికీ ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉన్నదట. కనుక నిజముగా ఈమె సీతయే అనుకున్నాడు. తాం స్మృతిమివ సందిగ్ధాం రుద్ధిం నిపతితామివ విహతామివ చ శ్రద్ధాం ఆశాం ప్రతిహతామివ సోపసర్గాం యథా సిద్ధిం బుద్ధిం సకలుషామివ అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ. సందేహమునకు తావిస్తూ ఉన్నటువంటి ధర్మశాస్త్రంలాగా ఉన్నదట. క్షీణించినటువంటి సంపదలాగా ఉన్నదట. సన్నగిల్లినటువంటి శ్రద్ధలాగా ఉన్నదట. నెరవేరనటువంటి ఆశవలే ఉన్నదట. విఘ్నములు ఎదురవ్వడం చేత నిష్ఫలమైనటువంటి కార్యసిద్ధి వలే ఉన్నదట. కలుషితమైనటువంటి బుద్ధిలాగా, నిరాధారమైనటువంటి అపవాదము చేత దెబ్బతినినటువంటి కీర్తి వలే ఉన్నదట ఆవిడ. రావణుడి చేత అపహరించడం వలన కృషించినదై, శ్రీరాముని ఎడబాటుకు ఎదచెందుతూ ఉన్నదై, అబలయైనటువంటి జింక పిల్లలాగా అటూ ఇటూ బిత్తర చూపులు చూస్తూ ఉన్నటువంటి సీతాదేవిని చూచాడు. ఆమె కన్నుల నిండా అశ్రుధారలు కారుతూ ఉన్నాయి. కనురెప్పల వెంట్రుకలు నల్లగా వంకరగా ఉన్నాయి. పదే పదే నిట్టూర్పులు విడుస్తూ ఉన్నది ఆవిడ.
ఆవిడ యొక్క ముఖం అప్రసన్నంగా ఉంది. తపశ్చర్య కారణంగా ఆమె శరీరం ధూళి చేరి ఉన్నది. ఆవిడ శరీరం మీద అలంకారములకు అర్హురాలైనా కూడా ఎటువంటి అలంకారములు కూడా ధరించకుండా కారుమేఘము చేత కప్పబడినటువంటి పూర్ణ చంద్రునిలాగా ఉన్నదట. జనక మహారాజు గారి అమ్మాయి, దశరథ మహారాజు గారి కోడలు, విశాలాక్షి, సౌశీల్యవతి అయినటువంటి ఆ సీతామాతను బాగా పరిశీలించి చూశాడు. తాను గమనించినటువంటి లక్షణములను బట్టి ఈమెయే సీతాదేవి, అందులో సందేహం లేదు అని నిశ్చయించుకున్నాడు. శ్రీరాముడు అప్పుడు జానకీదేవి ధరించేటటువంటి అలంకారములను గూర్చి చెప్పాడు. ఆ అలంకారములు కొమ్మలకు వేలాడుతూ ఉన్నాయి. ఆవిడ ఋష్యమూక పర్వతం మీదుగా వెడుతున్నప్పుడు తన పచ్చని చీరను చింపి కొన్ని ఆభరణములను మూటగట్టి కిందకి జార విడిచింది. కింద ఎవరో వానరులు కనిపిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆభరణములు అక్కడ లేవు, అక్కడ లేని ఆభరణములే ఇక్కడ ఉన్నాయి. ఒక చెవికి ఉన్నటువంటి అలంకారము, ఒక చేతికి ఉన్నటువంటి అలంకారములు అలా తీసివేసింది ఆ హడావిడిలో పాపం. మిగతావన్నీ ఇక్కడ కొమ్మలకు వేలాడుతూ ఉన్నాయి. అవి ధరించినటువంటి నల్లటి మచ్చల శరీరం మీద ఉన్నాయి. ధరించి తీసివేసిందేమో, చాలా కాలం ధరించిందేమో. ఇవి తీసి చెట్టు కొమ్మలకు తగిలించడం వల్ల ఇవి కూడా నల్లబడ్డాయి, కానీ ప్రకాశిస్తూనే ఉన్నాయి. ఆ చీకట్లో కూడా ఆయనకు కనిపించాయి. ఆ విధంగా చాలా కాలం నుంచి ధరిస్తూ ఉండడం చేత ఆవిడ యొక్క వస్త్రం మాసి ఉన్నది. అక్కడ ఋష్యమూక పర్వతం దగ్గర ఉన్నటువంటి జార విడిచినటువంటి ఆ మూట కట్టినటువంటి ఆ వస్త్రము ఈ వస్త్రము ఒకటే. అది మాయలేదు, ఇది మాసి ఉన్నది. అయినా కూడా దాని వన్నెలు చిన్నెలు ఏమాత్రము కూడా తగ్గలేదనుకున్నాడు. బంగారు రంగు శరీరము కలిగినటువంటి ఈ సాధ్వి రామునకు అత్యంత ప్రేమపాత్రమైనటువంటి సీతాదేవి శారీరకముగా ఈమె రాముడికి దూరముగా ఉన్నప్పటికీ కూడా ఆయన మనస్సులో మాత్రం సుస్థిరంగానే ఉంది. ఆపత్కాలములో స్త్రీలను అవశ్యంగా ఆదుకోవాలి. ఇయం సాయత్కృతే రామ చతుర్భి పరితప్యతే. 4 కారణాల వల్ల శ్రీరామచంద్రమూర్తి దుఃఖానికి లోనయ్యాట. 1వది కారుణ్యేన, 2వది ఆనృశంస్యేన, 3వది శోకేన, 4వది మదనేన చ. స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్ ఆశ్రితేత్యానృశంస్యతః పత్నీ నష్టేతి శోకేన ప్రియేతి మదనేన చ. ఆపత్కాలంలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా సరే ఆవశ్యకముగా ఆదుకోవాలి. ఈ సీతను ఆపదలో రక్షించలేకపోయాను కదా అనేటటువంటి కనికరం అన్నారు, కారుణ్యం రామచంద్రమూర్తికి. ఇంకా 2వది కారుణ్యేన ఆనృశంస్యం, దయ. తనను ఆశ్రయించినటువంటి వారిని రక్షించేటటువంటి స్వభావం కలవాడైన శ్రీరామచంద్రమూర్తి కనుక దయ. ఆశ్రయించి ఉన్నటువంటి సీత ఈవిడ. భార్య దూరమైనందుకు శోకం, తనకు ప్రియురాలైనటువంటి సీత ఎడబాటునకు విరహం. ఈ 4 కారణాల వల్ల కూడా సీతా నిమిత్తంగా శ్రీరాముడు పరితపిస్తూ ఉన్నాడు. అంగ ప్రత్యంగ సౌష్ఠవము చేత అతిలోక సుందరి అయిన సుందరి సీతాదేవి, అందచందములకు కుదురైన వాడు శ్రీరామచంద్రమూర్తి. ఇద్దరూ కూడా అందమైన వారే. పురుషమోహనాకారుడైన అన్ని విధములుగా వీరు ఒకరికొకరు తగినవారు అనుకున్నారు. ఈ శ్రీరామునికి తగినటువంటి భార్య ఈవిడనుకున్నాడు. శ్రీరాముని యొక్క మనస్సంతటా కూడా సీతాదేవియే నిండి ఉంటుంది. అలాగే సీతాదేవి మనస్సులో శ్రీరాముని రూపమే పరిపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ధర్మాత్ములైనటువంటి వీరిరువురు కూడా జీవించి ఉండగలుగుతున్నారనుకున్నాడు. లేకపోయినట్లయితే ఈ ఉభయులు కూడా క్షణకాలమైనా కూడా జీవించి ఉండలేరనుకున్నాడు. దుష్కరం కృతవన్ రామో హీనో యదనయా ప్రభుః ధారయత్యాత్మనో దేహం నశోకేనావసీదతి. మహాసాధ్వి అయినటువంటి సీతాదేవికి దూరమై కూడా శ్రీరామచంద్రుడు తన ప్రాణములను నిలుపుకున్నాడంటే
దుష్కరమైనటువంటి కార్యమును చేస్తున్నాడు ఆయన. ఇటువంటి దుఃఖస్థితిలో ఆయన స్థైర్యములను కలిగి ఉండడం నిజంగా ప్రశంసావహం. దుష్కరం కురుతే రామో యైమాం మత్తకాసిమీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. నిండు యవ్వనంలో ఉన్నటువంటి సుందరాంగి అయినటువంటి సీతాదేవిని విడిచిపెట్టి క్షణకాలమైనా కూడా ఉండలేనటువంటి శ్రీరామచంద్రమూర్తి ఇంతవరకు జీవించి ఉండడం నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. ఈ విధంగా సీతాదేవిని చూశాడు. శ్రీరాముడికి సీతాదేవికి ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి తర్కించుకున్నాడు. శ్రీరామచంద్ర ప్రభువును స్మరించుకున్నాడు. ఆయన్ని మిక్కిలి కొనియాడాడు. ఇంతటి ఉత్తమ సాధ్వి అయినటువంటి భార్య కొరకు పరితపించడం శ్రీరామచంద్రమూర్తి వారికి ఉచితమైనదే. ఇంతటి సౌశీల్యవతిని భార్యగా పొందడానికి ఆయనయే యోగ్యుడు కదా అనుకున్నాడు. క్షణకాలం పాటు ధ్యానంలో నిమగ్నుడయ్యాడు. సీతాదేవి యొక్క స్థితిని చూశాడు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు పాపం హనుమంతుడు చెట్టు మీద కూర్చుని. మిక్కిలి వినయ విధేయతలు కలిగినటువంటి లక్ష్మణస్వామికి పూజ్యురాలు ఈవిడ. అతని అన్నయ్యైనటువంటి శ్రీరామునికి ధర్మపత్ని. ఈ రోజున ఈ విధంగా ఇడుమల పాలయ్యింది కదా. విధి విధానం ఎవరికైనా కూడా అనుల్లంఘనీయము కదా. కాలోహి దురతిక్రమ, కాలమును అతిక్రమించడం ఎంతటి వారికైనా కూడా సాధ్యం కాదు కదా. ఎంతటి వారికి కూడా కాలమును తప్పించుకోవడానికి అవకాశం లేదు కదా అనుకున్నాడు. సుఖమునకు కానీ దుఃఖమునకు కానీ కాలమే కారణమా? తొల్లింటి సంపాదించిన పుణ్యపాపములు పరిపక్వమై అనుభవానికి వస్తే మనకవి ఇక్కడ సుఖములను కానీ దుఃఖములను కానీ ఇచ్చినట్లుగా అనిపిస్తాయి. ఇది సాధారణంగా లోకంలో ఉండేటటువంటి తీరిది. కానీ పరమేశ్వర అవతారం వీళ్ళు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే రామచంద్రమూర్తి, లక్ష్మీదేవి యొక్క అవతారమే సీతామాత. వీళ్ళకి పాపపుణ్యములేమిటి? పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యములు, వాటి వల్ల ఈ జన్మలో సుఖదుఖములు, కర్మలు, సుకృత కర్మలు, దుష్కృత కర్మలు ఉంటాయా? సుఖదుఖములు ఎలా సంభవిస్తాయి వీళ్ళకని ఆలోచన చేసినట్లయితే మానవాకారాన్ని ధరిస్తున్నారు కనుక వాస్తవముగా వాళ్ళకి సుఖదుఖములు లేకపోయినా మానవ రూపంలో నటిస్తూ ఉన్నారు కనుక ఈ సుఖదుఖములను అనుభవించినట్లుగా నటన చేస్తూ ఉన్నారు సీతారాములు. అదీను కాక రావణునికి మానవ దృష్టి పోకూడదు. రాముడు మానవుడే, సీతాదేవి మానవ కాంతి అనేటటువంటి భావనే ఉండాలి. ఆ మనుష్యత్వ బుద్ధి మారిపోతుంది వీళ్ళు కనుక అలా కష్టపడకుండా దేవతా లక్షణాలు ప్రదర్శిస్తే. అతనికి మనుష్యత్వ బుద్ధి మారినట్టయితే అతన్ని వధించడానికి వీలు కాదు. అందుకే మానవ నటన చేశారు సీతారాములు. ఇక్కడ పరస్పరము అనుగుణములైనటువంటి స్వభావములు కలిగిన వారు వీరిద్దరూ సీతారాములు. వయస్సులు ప్రవర్తనలు ఉన్నటువంటి సమవయస్సులు, అనుగుణములైన వయస్సులు, అనుగుణములైన ప్రవర్తనలు కలిగిన వాళ్ళు. ఇద్దరూ కూడా సద్వంశ సంజాతులు. సాముద్రిక లక్షణాలు అనురూపముగా కలవారు. హనుమంతుడు సాముద్రికవేత్తండి. ఆయనకి సాముద్రిక శాస్త్రం బాగా తెలుసు. వారి యొక్క శరీర చిహ్నములను బట్టి వాళ్ళ యొక్క జాతకమును చెప్పగలడు ఆయన. పండితుడు ఆయన, నవవ్యాకరణ పండితుడు హనుమంతుడు. సీతాదేవికి అనువైన వాడు రాముడు. ఈ సీతామాత కూడా శ్రీరామచంద్రమూర్తి వారికి తగినటువంటి వధువు. ఈ విశాలాక్షి కారణంగానే వాలి సంహరించబడ్డాడు. పరాక్రమంలో రావణుడితో సమానమైనటువంటి కబంధుడు చంపబడ్డాడు. విరాధుడు, స్ఖరుడు, త్రిశిరుడు, దూషణుడు మొదలైనటువంటి రాక్షసులంతా కూడా వధించబడ్డారు దండకారణ్యంలో శ్రీరాముడి చేత. రాజ్యం వా త్రిషు లోకేషు సీతా వా జనకాత్మజా త్రైలోక్య రాజ్యం సకలం సీతాయానాప్నుయాత్ కలాం. శ్రీరామచంద్రమూర్తి వారికి ముల్లోకముల మీద రాజ్యాధికారాన్ని పొందడం ముఖ్యమా, లేకపోతే జనకాత్మజ అయినటువంటి సీతాదేవిని పొందడం ముఖ్యమా అని ఆలోచించినట్టయితే ముల్లోకాధిపత్యము కూడా సీతాదేవి యొక్క ఔన్నత్యమునందు 10వ వంతు కూడా ఉండదట. 16వ వంతు కూడా సరిపోదన్నారు. సీతాదేవిని పొందడమే ముఖ్యమన్నారు. ఇయం సా ధర్మశీలస్య
మైథిలస్య మహాత్మనః సుతా జనకరాజస్య సీతా భర్తృదృఢవ్రత. ఉత్తమ ధార్మికుడు మహాత్ముడు మిథిలాధిపతి అయినటువంటి జనక మహారాజుకు కుమార్తె, మహాపతివ్రత అయినటువంటి ఆ సీతాదేవి ఈవిడే అనుకున్నారు. ఈమెకు తన భర్త మీద ఉన్నటువంటి అపరిమితమైనటువంటి అనురాగం కారణంగా సకల భోగభాగ్యములను ఆత్మీయులను వీడి వనవాసములో ఎదురయ్యేటటువంటి కష్టములను సైతము పరిగణించకుండా నిర్జన వనములో అడుగుపెట్టింది తన భర్త. ఆయనకే, రామచంద్రమూర్తి వారికే వనవాస నియమం. లక్ష్మణుడికి లేదు, సీతాదేవికి లేదు. రాముడు వనవాసానికి బయలుదేరుతూ ఉంటే సీతాదేవి నేను వస్తానన్నది. వద్దు, నువ్వు రావద్దు, ఇక్కడ ఉండు, మా అమ్మకి సేవ చేసుకుంటూ ఉండు అన్నాడు. మనకి ఈ జన్మలోనే కాదు, గత జన్మలలో కూడా సంబంధం కలిసి ఉన్నది. మా తండ్రి ఒక స్త్రీకిచ్చి పెళ్లి చేశాడా అని అడిగిందట. సరే బయలుదేరన్నాడు ఈయన. అయోధ్యకాండలో వృత్తాంతం. లక్ష్మణుడు అంతకు ముందే వీధి గుమ్మం దగ్గర ఉన్నాడు. ముగ్గురు వెళ్ళి దశరథ మహారాజుకి నమస్కారం చేస్తే ఆయన వెంటనే అన్నాడు, సీతకు వనవాస నియమం లేదు, రాముడు ఒక్కడికే వనవాస నియమం. కాబట్టి ఈవిడ నారచీరలు ధరించవలసినటువంటి పని లేదు. పట్టు వస్త్రములన్నీ కావిడి పెట్టెలో పెట్టి పంపించండి. అందుకే పట్టు వస్త్రాన్ని ధరించింది సీతాదేవి. ఆవిడ నగలన్నీ కూడా కావిడి పెట్టెలో పెట్టి పంపించండి లక్ష్మణ, ఈ కావిడి మోసుకు వెళ్ళి అన్నాడు. సినిమాలో చూపించలేదు, ఇది మామూలుగా నడిచినట్టే చూపిస్తారు కానీ లక్ష్మణుడు కావిడ మోస్తూనే ఉన్నాడు, వదిన గారి యొక్క బట్టలు నగలు కూడా. అందుకే ఆవిడ నగలు ధరించి ఉన్నది. అపహరణ సమయంలో నిర్జనవనంలో అడుగుపెట్టింది ఆవిడ. అరణ్యవాసం చేసింది భర్తతో పాటుగా. ధనమద సంపదల్ విడచి, ధనమద సంపదల్ విడచి, దారుణ భూముల కందమూలముల్ కొనుచు. అరణ్యంలో కందమూలములు భుజిస్తూ ఉండేవారు. విచిత్ర, అడవుల్లో కాదు, రాజభవనాల్లోనే. కందమూలముల్గొనుచు, అడవుల్లో భుజిస్తూ ఉన్నారు. విచిత్ర హర్మ్యముల లోపల ఉండెడునట్లు, ఘోర కాననములలోన తాను తన నాథుని కూడి సుఖించుచుండు ఈ వనిత. ఆ విధంగా ఆనందంగా అడవుల్లో కూడా మహాభవనాల్లో ఆనందంగా నివసిస్తూ ఉన్నంత ఆనందాన్ని పొందుతూ భర్తతో గడుపుతూ ఉన్నటువంటి ఈ సీతాదేవి నిజేసుబాసి వలవంతల కూరెడు ఇప్పుడు, వలవంతల కూరెడునిప్పుడు అక్కట. ఎంత కష్టములు పడుతున్నదో కదా ఈ సీతాదేవి. నిరంతరము కూడా చిరునవ్వుతో భాషించేటటువంటి పుత్తడి బొమ్మ అయినటువంటి సీతాదేవి ఎటువంటి చిన్న కష్టములు వచ్చినా కూడా ఏమాత్రము తట్టుకొనలేనటువంటి ఆ సీతాదేవియే కదా ఈనాడు ఇటువంటి తీవ్ర వేదనలను భరిస్తూ ఉన్నది. శ్రీరాముడు కనుక ఈమెను మరలా పొందగలిగినట్లయితే రాజ్యమును కోల్పోయిన రాజు తిరిగి తన రాజ్యమును పొందితే ఎంత ఆనందాన్ని పొందుతాడో అంత ఆనందాన్ని పొందుతాడు రామచంద్రమూర్తి. కామములను భోగములను పరిచయించి భర్తకు దూరమైనటువంటి సీతాదేవి తన స్వామిని చేరు కోరికతో ప్రాణములను చిక్కబట్టుకుని ప్రాణములతో నిలబడి ఉన్నది ఈవిడ. నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్ పుష్ప ఫలద్రుమాన్ ఏకస్సహృదయానూనం రామమేవానుపశ్యతి. తన ఎదుట ఉన్నటువంటి రాక్షస స్త్రీలను చూడడం లేదు ఈవిడ. ఇక్కడ ఉన్నటువంటి ఫల పుష్ప వృక్షములను కూడా చూడడం లేదు. శ్రీరాముణ్ణే తన హృదయ మందిరంలో నింపుకున్న ఉన్నది. నిరంతరము కూడా అనన్య చిత్తముతోటి శ్రీరామచంద్రమూర్తినే ధ్యానిస్తూ ఉన్నది. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యా రక్షితా రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభిః వికృతేన సారాక్షసీభిః
వికృతే క్షణాభిః సంరక్ష్యతే సంప్రతి వృక్షమూలే. ఓర్పులో భూదేవి వంటిది పద్మనేత్ర. అటువంటి ఈమె ఇంతవరకు కూడా రామలక్ష్మణుల చేత రక్షించబడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఒక చెట్టు కింద కూర్చుని రాక్షస స్త్రీల మధ్య వాళ్ళ యొక్క భయంకరమైనటువంటి వికారపు చూపుల యొక్క కాపలాలో దీనురాలై ఉన్నది కదా అని దుఃఖించాడు. ఈమె సీతాదేవియే అని గట్టిగా నిశ్చయం చేసుకున్నాడు. ప్రసన్న మనస్కుడయ్యాడు. తన ప్రభలతోటి చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. సీతాదేవిని స్పష్టంగా చూడగలిగాడు. చుట్టూ కూడా వికృతాకారము కలిగినటువంటి భయంకరాకారులైనటువంటి ఒక చెయ్యి, ఒక కన్ను, ఒక కాలు మొదలైనటువంటివి ఉన్నటువంటి వాళ్ళు కాపలా కాస్తూ ఉన్నారు. ఆ వృక్షం చుట్టూ ఉన్నారు వాళ్ళు. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సీతాదేవిని చూశాడు. ఆమె వన్నె తరిగి ఉన్నది, దుఃఖములో ఉన్నది. కానీ ఆమె కేశములన్నీ కూడా మట్టితో నిండిపోయి ఉన్నాయి. స్నాన సంస్కారములు లేకపోవడం వల్ల, పుణ్యం క్షీణించడం వల్ల భూమి మీద రాలిపడినటువంటి నక్షత్రంలాగా నిస్తేజమై ఉన్నదట. రాక్షస స్త్రీల మధ్య దీనవదనయ్యి ఉన్నది, దుఃఖిస్తూ ఉన్నది. చక్కని నేత్ర సౌందర్యం కలిగినటువంటి సీతాదేవిని ఆమె యొక్క శీలమే రక్షిస్తూ ఉన్నది అనుకున్నాడు. ఆభరణములు లేకపోయినా కూడా చక్కటి అవయవ సౌష్ఠవంతో శోభిల్లుతూ ఉన్నటువంటి క్షమామూర్తి అయినటువంటి సీతామాతను చూచాడు. మిక్కిలి సంతోషించాడు హనుమంతుడు. అందమైనటువంటి కన్నులు కలిగినటువంటి ఆ సీతాదేవిని చూసినటువంటి హనుమంతుడి నేత్రముల నుంచి భాష్పములు గారై, ఒకటి ఆనంద భాష్పములు, సీతామాతను నేను చూడగలిగాను కదా అని. రెండవది దుఃఖ భాష్పములు, అయ్యయ్యో ఈవిడ ఈ స్థితిలో ఉన్నది కదా అని. రాముని స్మరించుకున్నాడు. శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం చేసుకున్నాడు. సీతాదర్శనంతో ఆనందభరితుడయ్యాడు. రామలక్ష్మణులకు నమస్కరించాడు. ఆ ఆకుల చాటునే దాగి ఉన్నాడు. ఇంతలో తెల్లవారుతూ ఉన్నది. లంకానగరంలో బ్రహ్మరాక్షసులు మేలుకున్నారు. వాళ్ళు వేదమంత్రములు చదువుతూ ఉన్నారు. భద్రగజము యొక్క ఘీంకారములు వినిపిస్తూ ఉన్నాయి. బాజాభజంత్రీలు వాయిస్తూ ఉన్నారు. మంగళవాద్యములు వాయిస్తూ ఉన్నారు. రావణుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా మేల్కొలిపారు. నిద్రపోయినటువంటి రావణుడు లేచాడు, మేలుకున్నాడు. లేచిన వెంటనే ఆ నిద్రమత్తులోనే అశోకవనానికి వచ్చాడు. బహుశా అప్పుడప్పుడు వస్తాడనుకుంటా. సీతాదేవి గుర్తుకొచ్చినప్పుడు ఒక్కసారి వచ్చి చూసి మాట్లాడి భయపెట్టి వెడుతూ ఉంటాడు. రోజు రాకపోవచ్చు. ఈ రోజున హనుమ వచ్చిన రోజున మాత్రం వచ్చాడు. ఆ పైన ఉన్నటువంటి ఉత్తరీయం జారుతూ ఉన్నది. రాత్రి తాగినటువంటి మత్తు పదార్థం వల్ల కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నడుచుకుంటూ వస్తూ ఉంటే దేవతా స్త్రీలు ఇంద్రుణ్ణి ఏ విధంగా అనుసరిస్తారో ఆ విధంగా వందల కొద్దీ అంగనల తన్ని అనుగమిస్తూ ఉన్నారు. కొంతమంది భార్యలు, కొంతమంది పరిచారికలు, అన్ని జాతులకు సంబంధించినటువంటి భార్యలు ఉన్నారు. వాళ్ళు నడుస్తూ ఉంటే ఆ వడ్డాణపు చప్పుళ్ళు, కాలి అందెల చప్పుళ్ళు విన్నాడు మారుతి చెట్టు మీద కూర్చుని. రావణుని చూడడానికి కొంచెం ఒక కొమ్మ కిందకి దిగి ఆకులు పక్కకి తొలగించుకొని పరిశీలనగా చూశాడు. అవును, నిన్న రాత్రి నిద్రపోతూ ఉన్నప్పుడు చూశాను, ఆ రావణుడే ఇతడు అనుకున్నాడు. సమక్షమివ కందర్పం అపవిద్ధ శరాసనం. రావణుడు ఎలా ఉన్నట్టంటే ఆయన్ని వర్ణిస్తున్నారు. ధనుస్సును ధరించకుండా సమక్షంలో నిలిచినటువంటి మన్మధుడిలాగా ఉన్నట్ట. సుందరకాండకు ఆ పేరు ఎట్లా వచ్చిందన్నారు. రామాయణంలో ఉన్న కాండలు చూస్తే శ్రీరాముడి యొక్క బాల్యము, వివాహం జరిగే వరకు ఉన్న ఘట్టమంతా కూడా బాలకాండని. 12 సంవత్సరములు అయోధ్యలో సీతారాములు విహరించి అతనికి యువరాజ పట్టాభిషేకం చేద్దామని దశరథ మహారాజు ప్రయత్నాలు చేయడం, తర్వాత కైకేయీదేవి కోరిక మీద అడవికి వెళ్ళడం వరకు ఉన్న కథాభాగమంతా కూడా అయోధ్యకాండని. 13 సంవత్సరములు అందాము. 14 సంవత్సరముల్లో 13 సంవత్సరములు అరణ్యంలో సీతారాముడు లక్ష్మణుడు విహరించారు, నివాసమున్నారు. దీన్ని అరణ్యకాండని. తర్వాత జరిగినటువంటి కిష్కింధా ప్రాంతంలో జరిగినటువంటి కథ, వారిని చంపడం, సుగ్రీవుడితో స్నేహం చేయడం, కపులందరినీ కూడా సీతాన్వేషణకి పంపడం,
ఈ వృత్తాంతమంతా కూడా కిష్కింధాకాండని, ఆ తర్వాత వచ్చేటటువంటి సుందరకాండ పక్కన పెడితే రామరావణులకు యుద్ధం జరిగినటువంటి ఘట్టమంతా యుద్ధకాండని, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. దీనికి మాత్రమే సుందరకాండ అన్నారు. దీన్ని హనుమత్కాండ అనవచ్చు. ఈ కాండలో ఉన్నదంతా హనుమంతుడే. లేకపోతే రావణకాండ అనొచ్చు, లంకాకాండ అనొచ్చు, లంకా దహనకాండ అనొచ్చు. కానీ వాల్మీకి మహర్షి సుందరకాండ అని పేరు పెట్టారు. ఇది సుందరకాండ యొక్క విశేషం. ఎందుకు పెట్టారు ఈ పేరు? తులసీదాసు గారు తులసీ రామాయణం రాస్తూ, రామచరితమానసం రాస్తూ లంకాకాండ అని పేరు పెట్టాడు, కానీ అది ఎక్కడా కూడా ప్రచారంలోకి రాలేదు. సుందరకాండ అనేటటువంటి పేరే ప్రచారంలోకి వచ్చింది. బ్రహ్మాండ పురాణంలో ఈ రామాయణంలో ఉన్నటువంటి యుద్ధకాండ వరకు చెప్పుకున్నాం. ఇంతవరకే రాశారు మొదట్లో వాల్మీకి. రాముడు యుద్ధం చేశాడు, రావణుణ్ణి వధించాడు, వచ్చాడు, రాజ్యపట్టాభిషేకం చేసుకున్నాడు. తర్వాత ఉత్తర రామాయణం, తర్వాత రాముడు పరిపాలన చేస్తూ ఉన్న కాలంలో సంకలనం చేయబడిందన్నారు. వాల్మీకి రాయలేదు, తర్వాత ఎవరో రాశారనే వాదం కూడా లేకపోలేదు. అయితే ప్రధానముగా 6 కాండలు మాత్రం మనం చెప్పుకుంటాము. ఈ ప్రతి కాండకి కూడా ఫలితం చెప్పారు, వాటి యొక్క విశిష్టత చెప్పారు బ్రహ్మాండ పురాణంలో. అందులో సుందరకాండకి ఫలితం చెబుతూ చంద్రబింబ సమాకారం వాంఛితార్థప్రదాయకం హనుమత్సేవితం ధ్యాయేత్ సౌందర్యే కండ ఉత్తమే. ఈ సుందరకాండ గురించి చెబుతూ వాంఛితార్థప్రదాయకం అన్నారు. మనం కోరినటువంటి కోరికలు తీర్చాడు ఈ సుందరకాండ చదివినట్టయితే. అందుకే రామాయణంలో సుందరకాండని పారాయణం చేసేటటువంటి సాంప్రదాయం వచ్చింది. వాంఛితార్థప్రదాయకం, సుందరకాండ పఠనం వలన, సుందరకాండ వినడం వలన, సుందరకాండ పారాయణం చేసినట్లయితే మన యొక్క కోరికలన్నీ కూడా, కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని చెప్పారు. అయితే దీనికి సుందరకాండ అని పేరు పెట్టడానికి ఏదో ఒక కారణం చెబుతూ సుందరే సుందరో రామ, రాముడు సుందరుడు, దివ్యమంగళ స్వరూపం ఆయన. సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, అశోకవనం చాలా సుందరం అన్నారు. సుందరే సుందరం కథ, ఈ కథ ఉన్నది సుందరకాండలో వచ్చినటువంటి శ్రీరామాయణం యొక్క కథ, అది సుందరమైనదన్నారు. సుందరే సుందరం కపిహి, హనుమంతుడు కూడా సుందరుడన్నారు. కానీ హనుమంతుడి ముఖం ఎర్రగా ఉంటుంది. చెట్టు మీద హనుమంతుడిని చూసి 34వ సర్గలో భయపడింది సీతాదేవి. ఆ సమయంలో హనుమంతుడు ప్రశాంతంగానే ఉన్నాడు. సీతని భయపెట్టేటటువంటి సందర్భం కాదది. చాలా వినయంగా చేతులు జోడించి పైనుంచి చూస్తూ ఉన్న హనుమను చూసి అహో భీమం అహో రూపం అనుకుందావిడ. అంటే సహజముగా అతనికి ఉన్నటువంటి రూపమే అది. కనుక హనుమంతుడి వల్ల వచ్చిందా అంటే కాదండి, ఈవిడ మహాలక్ష్మీ స్వరూపురాలు, ఈవిడ సీతామాత. కథంతా సీతాదేవి చుట్టూ తిరిగింది కాబట్టి అమ్మవారి వల్ల వచ్చింది అని కూడా ఈ పేరు వచ్చింది అన్నారు. ఏదైనా సుందరకాండ అని పేరు పెట్టడం చాలా విశేషంగా ఉన్నది ఇక్కడ. మరి రావణుడిని వర్ణించారు ఇక్కడ. రావణుడు ఎలా ఉన్నట్ట? ధనుస్సు ధరించకుండా ఉన్నటువంటి మన్మధుడిలాగా ఉన్నట్ట రావణుడు. మరి రావణకాండ అనొచ్చు కదా అంటారు పండితులు. కాబట్టి హనుమంతుడి వల్ల కాదు, అమ్మవారి యొక్క ఉపాసన చేశాడు హనుమంతుడు. ఇందులో బీజాక్షరములు ఉన్నాయి, 500 వరకు బీజాక్షరములు ఉన్నాయట సుందరకాండలో. అందుకే సుందరకాండ చదివితే మంత్రాలు చదివినంత ఫలితం అన్నారు. మంత్రాలు చదివితే కొంచెం మనం తప్పుగా చదివితే దోషం వస్తుంది. ఈ సుందరకాండ మామూలుగా కొంచెం దోషములున్నా ఏ విధమైనటువంటి ప్రమాదము లేదన్నారు. రావణుడు సమీపిస్తున్నాడు, హనుమంతుడు చూశాడు పరీక్షగా. సుందరీమణుల చేత పరివృతుడై ఉన్నాడు. మృగముల ధ్వనులతోటి, పక్షుల పూజితములతోటి నిండినటువంటి ఆ ప్రమదావనమన్నారు అశోకవనాన్ని. ఒకరు కాగడా పట్టుకుని కొంతమంది వస్తున్నారు స్త్రీలు. ఒక మధుపాత్ర పట్టుకుని ఒక అమ్మాయి పక్కన నడుస్తూ ఉన్నది. ఛత్రం పట్టుకుని, గొడుగు పట్టుకుని ఒక ఆవిడ వస్తూ ఉన్నది.
వెనకాల కొంతమంది వస్తూ ఉన్నారు రావణుడిని ప్రశంస చేస్తూ. భార్యలంతా కూడా ఆ నిద్దట్లో తూలుతూ నిద్రమత్తులో వస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చాడు, దగ్గరకు వచ్చాడు. నిన్న రాత్రి లంకలో నిద్రపోతూ ఉండగా చూశాను, ఆ రావణుడే ఈ రావణుడు అనుకున్నాడు. కొంచెం కిందకి దిగాడు. రావణుడు ఆమె దగ్గరికి సమీపించాడు. ముఖముతోటి చేతులతోటి సంజ్ఞలు చేస్తూ ఉన్నాడు. ఆయన్ని చూసి సీతాదేవి పెనుగాలికి ఊగిపోయేటటువంటి అరటి చెట్టులాగా కంపించిపోయిందట, వణికిపోయిందట. పాపం గజగజలాడిపోయింది. ఆచ్ఛాద్యోదరమూరుభ్యాం బాహూభ్యాంచ పయోధరే బాహూభ్యంచ పయోధరౌ ఉపవిష్టా విశాలాక్షి రుదంతి వరవర్ణిని. తన యొక్క తొడలతోటి ఉదరమును, కడుపు భాగాన్ని కప్పుకొన్నది, చేతులతోటి వక్షస్థలమును కప్పుకొన్నది, ముడుచుకుని కూర్చుని ఉన్నది సీతాదేవి. ఇదే కుండలిని యోగం అన్నారు. సర్పం ముడుచుకుని కుండలినిలో ఉంటుందని చెప్పుకున్నాం. సీతాదేవి ధార్మిక సాంప్రదాయములకు కుదురైనటువంటి ఉత్తమ శీలములు కలిగినటువంటి జనకరాజు వంశంలో పుట్టింది. దశరథ మహారాజు గారి వంశంలోకి వచ్చింది. పవిత్రమైనటువంటి ఇక్ష్వాకు వంశానికి వచ్చినటువంటి తల్లి ఆవిడ. మలిన వస్త్రములు ధరించి ఉన్నది. ఇప్పుడు దుష్కలమనమెట్టిందా, చెడ్డ కులంలో అత్తవారింటికి వచ్చిందా అన్నట్టుగా ఉన్నదట ఆవిడ. నిరాధారముగా వచ్చి పడినటువంటి అపవాదు వల్ల దెబ్బతిన్నటువంటి కీర్తిలాగా, పఠన సాధనములు లేకపోవడం వల్ల శిథిలిపోయినటువంటి వేద విద్యలాగా ఆమె గోచరిస్తూ ఉన్నది. రావణుని చూసి భయపడుతూ ఉన్నది. అందమైన రెప్పలతోటి కొనలందు ఎర్రగా, మధ్యలో తెల్లగా ఉండి విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి సీతాదేవి తనను రక్షించేవారెవరూ లేరనే బాధతోటి నలుదెసలా పరికిస్తోంది, దుఃఖిస్తూ ఉంది. శ్రీరాముణ్ణి తన సర్వస్వంగా భావిస్తూ ఉంది. ఒక సంజ్ఞలతోటి సంజ్ఞలు చేస్తూ రావణుడు, సీత నన్ను చూసి నీ వక్షస్థలమును కప్పుకుంటున్నావెందుకు హస్తములతోటి? నన్ను చూసి నాకు భయపడి నీవు నీ ముఖమును చాటు చేసుకుంటున్నావా? సకల లోకములను ఆహ్లాదపరిచేటటువంటి ఓ విశాలాక్షి సీత, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను ఆదరించన్నాడు. ఇక్కడ మనుష్యులు కానీ కామరూపులైనటువంటి రాక్షసులు కానీ ఎవరూ లేరు. నేనొక్కడే ఉన్నాను. నా వల్ల నీకు ఏమాత్రము భయమక్కర్లేదన్నాడు. బలాత్కారముగా పరస్త్రీలను అపహరించి తీసుకురావడం ఆ రాక్షసులకు ధర్మయుక్తమే. అన్ని విధములుగా కూడా స్వధర్మం అది. బలవంతంగా కూడా వివాహం చేసుకోవడానికి మాకు అవకాశం ఉన్నది రాక్షస జాతికి. ఇందులో సందేహానికి అవకాశమే లేదు. సరే, అలాగే ఉండని. సహజముగా నేను కామాతురుణ్ణి. మన్మధుడు నాలో కామ వికారములు ఎంతగా రెచ్చగొట్టినా సరే నిన్ను రాముని మీద ప్రేమ కలిగినటువంటి నిన్ను తాకనన్నట, స్పృశించనన్నాడు. ఏవం చైతద కామంతు నత్వాం స్పృక్ష్యామి మైథిలీ కామం కామశరీరే మే యథా కాలం ప్రవర్తతాం. అకామ అంటే శ్రీ మహావిష్ణువునందు ప్రేమ కలిగినటువంటి నిన్ను నేను తాకను అన్నాడని దానికే చెబుతారు మన వాళ్ళు. మహాలక్ష్మీ స్వరూపిణి అని రావణుడికి తెలుసునని, అందుకే అశోకవనంలో పెట్టి అమ్మవారిని రోజు పూజ చేశాడని, రోజు పూజించాడు ఆవిడని ఒక అర్థం చెబుతారు. కానీ నిన్ను తాకను అని మాత్రం అన్నాడు. నీవు భయపడవలసిన పని లేదు. నన్ను నమ్ము, మనస్ఫూర్తిగా ప్రేమించు, శోకించకు. ఒంటి జడ కలిగి ఉండడం, నేలపై పరుండి ఉండడం, ఎల్లప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉండడం, మలిన వస్త్రములు ధరించడం, నిష్కారణముగా ఉపవాసములు చేయడం, ఇవన్నీ కూడా నీకేమాత్రము తగినటువంటివి కావు సీత. నన్ను చేరి
చిత్ర విచిత్రములైనటువంటి మాలలను, చందనములను, అగరలను, అనేక విధములైనటువంటి మేలి వస్త్రములను, దివ్యములైనటువంటి ఆభరణములను, శ్రేష్టములైనటువంటి పానీయములు, తల్పములు, ఆసనములు, నృత్య గీత వాద్యములు మొదలైన వాటినన్నిటినీ కూడా పొందు నువ్వు. నీవు స్త్రీలలో రత్నం వంటి దానివి నువ్వు. ఇలా ఉండడం నీకు తగదు. శరీరం మీద అలంకారములు ధరించుకో. నన్ను పొంది నీవు సకల సౌభాగ్యములకు అనర్హురాలు ఎందుకవుతావు? నువ్వు సకల శుభములు, సకల అలంకారములు పొందవలసినది. మనోహరమైనటువంటి నీ యవ్వనం వృధాగా గడిచిపోతూ ఉన్నది. ఈ తారుణ్యం తరిగిపోయినట్లయితే శీఘ్రముగా ప్రవహించుకుంటూ ముందుకు వెళ్ళిపోయేటటువంటి నదిలాగా వెనక్కి తిరిగి రాదు సుమా. త్వాం కృత్వోపరతో మన్యే రూపకర్తా స విశ్వసృటు నహి రూపోపమాత్వన్యా తవాస్తి శుభదర్శనే. రూపశిల్పి అయినటువంటి బ్రహ్మ నిన్ను సృష్టించిన తర్వాత ఇంకా ఎవరిని సృష్టించకుండా సృష్టి కార్యం ఆపేశాడేమో అనిపిస్తున్నది. ఎందుచేతనంటే నీ అంతటి సౌందర్యవతి ఇంకెవరూ కూడా ఈ లోకంలో లేరు కదా. చక్కటి రూపం, నిండు యవ్వనం కలిగినటువంటి నిన్ను పొందినటువంటి వాడు సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి పితామహుడైనా సరే నిన్ను విడిచిపెట్టడు. నీ అవయవ సౌందర్య సౌభాగ్యాలని తనివి తీరా చూస్తూ ఉంటే నా యొక్క కళ్ళు నీ యొక్క ప్రతి అవయవం మీద అక్కడ నిలబడిపోతూ ఉన్నాయి. నా దృష్టి అక్కడనే నిలబడిపోతూ ఉంది. నీవు నా దానవు కావలసింది. నేను నీకు శత్రువుని అనేటటువంటి శంకను విడిచిపెట్టు. నేను ఆయా దిశల నుంచి పెక్కుమంది స్త్రీలను తీసుకొచ్చి వివాహం చేసుకున్న అంతఃపురంలో పెట్టుకున్నాను. వారందరిలోనూ కూడా నువ్వే నాకు పట్టప్రాణి అవుతావు. నీకు మేలవుతుంది. నేను సకల లోకములను జయించి అక్కడ సంపదలన్నీ కూడా తీసుకొచ్చాను. అవన్నీ నీవే. ఈ రాజ్యమంతా నీదే. అక్కడ దాకా ఎందుకు, నేనే నీవాణ్ణి. ప్రసిద్ధములైనటువంటి మహానగరములతో నిండినటువంటి ఈ సమస్త భూమండలాన్ని కూడా జయించి నీకోసం దాన్ని నీ తండ్రి అయినటువంటి జనక మహారాజుకి ఇచ్చివేస్తాను నేను. అంటే లంచం ఇవ్వడానికి కూడా చెప్తున్నాడు అన్నమాట, ప్రలోభ పెడుతున్నాడు. ఈ లోకములో ఎంత గాలించి చూసినా కూడా నన్ను ఎదిరించగలిగినటువంటి పరాక్రమం కలిగినటువంటి వారెవరూ లేరు. రణరంగములో సాటి లేనటువంటి నా యొక్క పరాక్రమను గూర్చి తెలుసుకో సీత. యుద్ధభూమిలో పెక్కు పర్యాయములు నేను సురాసురులను మట్టి కరిపించాను. వారి ధ్వజములను భగ్నం చేశాను. వారెవ్వరూ శత్రువులుగా నా ఎదుట నిలవలేరు. నీకు నచ్చినట్టుగా అలంకరించుకో. కాంతులను విరజిమ్మేటటువంటి అలంకారములను ధరించు. అలంకరించినటువంటి నీ రూపమును చూసి నేను చాలా ఆనందం పొందుతాను. నాకు అనుకూలవతివి కావలసింది. ఇష్టమైన రీతిగా భోగములను అనుభవించు. పానీయములు త్రాగు, సేవించు, నాతో రమించు. నీ ఇష్ట ప్రకారం భూమిని, సంపదలను నీకు కావలసిన వాళ్ళకి పంచిపెట్టు. నా యందు విశ్వాసం ఉంచు, ప్రీతిని కూర్చు. నాకు నన్ను నీ సేవకునిగా భావించు. నన్ను ఆజ్ఞాపించు. నీ యొక్క ఆజ్ఞని నేను శిరసా వహిస్తాను. నాతోటి ఆనందించు. నాతోటి వనములలో విహరిస్తూ ఉండవలసింది. నీతో పాటుగా నీ బంధువులంతా కూడా భోగములను అనుభవిస్తారు. నువ్వు నా దానవైతే ఒక్కసారి నా ఐశ్వర్యాన్ని చూడు, నా తేజస్సును చూడు, నా కీర్తిని చూడు. నారచీరలు ధరించి ఉన్నటువంటి రాముడితో నీకేం పని? నీకేం ఒరుగుతుంది అతని వల్ల? అతడు జయమును కోల్పోయినవాడు, సంపదలను కోల్పోయినవాడు, అడవుల పాయలయ్యాడు. పైగా మునివ్రతం పాటిస్తున్నాడు, నేల మీద నిద్రపోతూ ఉన్నాడు. ఇంతకు అతడు జీవించి ఉన్నాడో లేదో అని చెప్పి ప్రలోభ పెడుతూ చెబుతూ ఉన్నాడు. గరుత్మంతుడు సర్పమును హరించినట్లుగా నీవు నా మనస్సును హరించి వేస్తూ ఉన్నావు. నువ్వు సుందరాంగివి అయినటువంటి నీవు నలిగినటువంటి పట్టువస్త్రమును ధరించి ఉన్నావు. అలంకరించుకోలేదు నువ్వు. అయినా నిన్ను చూసిన పిమ్మట నాకు నా భార్యల మీద మనస్సే పోవడం లేదు. నా అంతఃపురంలో సర్వసద్గుణవంతులైనటువంటి కాంతలు ఎంతోమంది ఉన్నారు. నన్ను చేపట్టినట్లయితే వారందరి మీద నీదే ఆధిపత్యం. నా ప్రధాన భార్య అయినటువంటి మండోదరి మీద కూడా నీదే ఆధిపత్యం. ముల్లోకముల్లోనూ కూడా సర్వశ్రేష్ఠులైనటువంటి ఆ స్త్రీలంతా కూడా లక్ష్మీదేవిని అప్సరసలు, దేవతా స్త్రీలు ఏ విధంగా సేవిస్తారో ఆ విధంగా నిన్ను సేవిస్తూ ఉంటారు. కుబేరుణ్ణి జయించి తీసుకొచ్చినటువంటి రత్నములున్నాయి, ధనరాశులున్నాయి, ముల్లోక సంపదలున్నాయి.
అవన్నీ అనుభవిస్తూ ఉండు, నాతో కూడి హాయిగా ఉండు. నరామస్తపసాదేవి నబలేన న విక్రమైః నధనేన మయా తుల్యః తేజసా యశిసాపి వా. తపస్సు, బలపరాక్రమములు, సంపదలు, తేజస్సు, కీర్తి, ప్రతిష్ట, వీటిల్లోనూ కూడా రాముడు నాతో సమానమైనటువంటి వాడు కాడు, కాజాలడు. ధనరాశుల్ని, రాజ్యాన్ని నీకు అప్పగిస్తాను నేను. యథేచ్ఛగా త్రాగు, విహరించు, క్రీడించు, భోగములను అనుభవించు, నాపై ప్రేమ చూపించు. అంతేకాదు, నీవలే నీవారు కూడా శుభములు పొందుతారు, హాయిగా ఆనందిస్తారు. మేలి బంగారు ఆభరణాలను ధరించు, నాతో పాటు ఈ వనములలో విహరిస్తూ ఆనందాన్ని పొందు అన్నాడు. చెప్పాడు. నయాన భయాన వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. సీతాదేవిని ఈ విధంగా ప్రలోభపెట్టి బ్రతిమాలి ఆవిడ చెప్పే సమాధానానికి బెదిరించి వెడుతూ ఉంటాడు. విన్నదావిడ ఏడుస్తూ ఉన్నది. ఒక గడ్డి పరక అడ్డం వేసింది. ఆ మాత్రం అడ్డం కూడా లేకుండా పరపురుషుడితోటి మాట్లాడకూడదనేటటువంటి భావన ఒకటి, నా భర్త పరాక్రమంతో పోలిస్తే నువ్వు గడ్డి పరక వంటి వాడవని చెప్పడం ఒకటి అన్నారు. నమాం ప్రార్థయితుం యుక్తం సుశుద్ధిమివ పాపకృతు. పాపకర్ముడు సుశుద్ధిని ఆశించడం తగదు. అలాగే నీవు నన్ను ఆశించడం తగదయ్యా. నేను ఉత్తమమైనటువంటి జనకుని వంశంలో పుట్టాను, పవిత్రమైనటువంటి రఘువంశమునకు అత్తవారింటికి వచ్చాను. నేను ఏకపత్ని వ్రతుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క భార్యను, నేను పతివ్రతని. నీచమైనటువంటి ఇటువంటి అకృత్యం నా వల్ల కానే కాదంది ఆవిడ. నిర్లక్ష్యంగా అతన్ని లెక్క చేయకుండా మాట్లాడింది. నేను పతివ్రతను, నేను శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క ఇల్లాలిని, నీకు భార్యను కాజాలను నేను. సాధు ధర్మమవేక్షస్వ సాధు వ్రతం చరా. ఓ రావణ, చక్కని ధర్మదృష్టిని కలిగి ఉండు. సత్పురుషుల యొక్క నియమ జీవన విధానాన్ని చక్కగా పాటించు. నీ భార్యల వల్లనే ఇతరుల భార్యలు కూడా రక్షింపదగినవారు అని గ్రహించుకో. నీకు నిన్నే ఉపమానంగా చేసుకుని నీ భార్యలతో రమించు. రావణ తన భార్యలతోటి సంతృప్తి పడక ఇతర స్త్రీల కోసం ప్రాకులాడేటటువంటి వారు అవమానాన్ని పొందుతారు, పరాభవం పాలు చేస్తారు వాళ్ళని. ఈ దేశంలో సత్పురుషులే లేరా? వాళ్ళు నీకెవరూ సలహా చెప్పడం లేదా? లేక వాళ్ళు చెప్పినటువంటి ఉపదేశాన్ని నువ్వు అనుసరించడం లేదా? నీ బుద్ధి పెడదారిని పట్టడం వల్లే నీవు సదాచారమునకు దూరం అయ్యావు. నీవు వ్యర్థముగా ప్రణయ ప్రలాపాలు చేస్తూ ఉన్నావు. సత్పురుషులు సదుపదేశాలు ఇచ్చినా కూడా రాక్షసులకు పోగాలం దాపురించినందువల్ల వక్ర మార్గం పట్టింది నీ యొక్క బుద్ధి. అందుచేత నీకు వారి యొక్క హితవచనములు అర్థం కావడం లేదు. అవినీతిపరుడు, జితేంద్రియుడు కానటువంటి వాడు అయినటువంటి రాజు యొక్క పరిపాలనలో ఉన్నటువంటి నగరములు, రాష్ట్రములు ఎంతగా సస్య సమృద్ధములైనా కూడా పూర్తిగా నశిస్తాయవి. సకలైశ్వర్య సంపన్నమైనటువంటి ఈ లంకకు నువ్వు రాజవడం వల్ల నీ ఒక్క అపరాధం కారణంగా ఈ లంక త్వరలోనే తప్పక నశించి తీరుతుంది. శాపనార్థాలు పెడుతోంది అమ్మవారు. దూరదృష్టి లేనటువంటి పాపకర్ముడు తాను చేసినటువంటి అపరాధముల ఫలితముగా చావు దెబ్బ తింటాడు. అప్పుడు అతన్ని చూసి మిగతా వాళ్ళంతా కూడా సంతోషిస్తారు. పాపివైనటువంటి నీవు నశిస్తే నీ చేత ఇప్పటి వరకు ఇబ్బందులు పడినటువంటి దేవతలు, గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా మంచిగా జరిగింది, బాగా జరిగింది, ఈ దుష్టుడికి ఇలా జరగవలసిందే, ఈ దుర్వస్థ పట్టవలసిందే అని మిక్కిలి సంతోషిస్తారు. ఎటువంటి ధనాశలకు కానీ ఐశ్వర్యాది ప్రలోభాలకు కానీ నేను లొంగేదాన్ని కాదు. సూర్యుని నుంచి కాంతిని ఏ విధంగా వేరు చేయలేరో శ్రీరాముడి నుంచి నేను వేరయ్యేటటువంటి సమస్యే లేదు. జగన్నాథుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క భుజము గౌరవ, ఆదర, మర్యాదలకు నిలయమైనటువంటిది. అటువంటి ఆ భుజమును తలగడగా చేసుకుని నేను గడిపినటువంటి నేను ధర్మాత్మురాలని. ఇప్పుడు ఎవరో ఒకరి యొక్క భుజమును ఆశ్రయించలేని రావణ. ఓ సాధురావణ, సాధురావణ రామేణామాం సమానయ దుఃఖితాం వనేవాసితయా సార్ధం కరేణ్వేవ గజాధిపం. సాధురావణ అంటోంది.
సాధు రావణ అంటే కనీసం మనస్సు మారుతుందేమోనని కాదు. ఆ రోజున సీతాదేవిని అపహరించు తీసుకువెళ్ళినప్పుడు పంచవటి దగ్గరికి సాధువు వేషంలోనే వచ్చాడు కాబట్టి అలా చెప్పి ఉండవచ్చు అన్నారు. వనములో సంచరిస్తూ ఉన్నటువంటి ఆడ ఏనుగును మగ ఏనుగుతో చేర్చినట్లుగా దుఃఖార్తనైనటువంటి నన్ను శ్రీరాముడి దగ్గరికి చేర్చు. నీవు దుర్మరణం పాలు కాకుండా నీ రాజ్యాధికారమును సుస్థిరంగా నిలుపుకోదలుచుకున్నట్లయితే, కోరుకుంటూ ఉన్నట్లయితే మహాపురుషుడైనటువంటి శ్రీరాముడితోటి స్నేహం చేయడం మంచిది నీకు. శ్రీరామచంద్రమూర్తి ధర్మజ్ఞుడుగా శరణాగత వత్సలుడుగా మిక్కిలి వాసికెక్కినటువంటి వాడాయన. నీవు బ్రతికొండదలిచినట్లయితే ఆయనతో మైత్రి చేయడమే నీకు క్షేమకరం. శరణు కోరినటువంటి వారిని అనుగ్రహించేటటువంటి ఆ స్వామిని నీవు ప్రసన్నుణ్ణి చేసుకో. జితేంద్రియుడవై నిర్మల మనస్సుతోటి నన్ను ఆయనకి అప్పగించు రావణ. వినయముతోడ నన్ను రఘువీరునకిచ్చి వినమ్రుడైన కాదని ఎడువాడు కాడు. వినయంతో నన్ను తీసుకెళ్ళి శ్రీరామచంద్రమూర్తికి అర్పించినట్లయితే కాదు అనడాయన. శరణాగత వత్సలుడు ఆదయాళుతో అనువుగా సంధి చేసుకొని ఆదటమై బ్రతికుండు. నీవు నీ జనములు క్రొవ్వి చచ్చుట విచారముగా దటుగాక తక్కినన్. ఒకవేళ నువ్వు గనక అలా చేయకపోయినట్లయితే నీవు నీ సైన్యము నీ పరివారము అందరూ కూడా నశిస్తారు. నేను చెప్పినట్లుగా నన్ను శ్రీరామచంద్ర ప్రభువుకు సమర్పించినట్లయితే నీకు మేలు కలుగుతుందని చెప్పింది. లేకపోతే నీకు మరణం తప్పదు. ఇంద్రుడు ప్రయోగించినటువంటి వజ్రాయుధమైనా సరే నిన్నేమీ చేయలేక విడిచిపెట్టి ఉండవచ్చు. లేకపోతే యముడి కూడా నిన్నేమీ చేయలేక చాలా కాలం వరకు విడిచిపెట్టి ఉండవచ్చు రావణ. కానీ జగత్ ప్రభు అయినటువంటి శ్రీరామమూర్తి ఆగ్రహించినట్లయితే నీ వంటి వాణిని వధించడం తథ్యం. ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధం యొక్క భయంకరమైనటువంటి ధ్వనివలే భూమి ఆకాశములను దద్దరిల చేస్తూ ఉండేటటువంటి శ్రీరాముని యొక్క వింటినారి యొక్క ధనుష్టంకారం ఉన్నదే నీవు త్వరలోనే వింటావు. నువ్వు రామలక్ష్మణుల యొక్క రెక్కలు కలిగినటువంటి బాణములు, వారి పేర్లు లిఖించబడినటువంటి బాణములు త్వరలోనే ఈ లంకానగరమందంతటా కూడా వచ్చి పడతాయి. రావణ లంకను కప్పివేస్తాయి. మహాపరాక్రమశాలి అయినటువంటి శ్రీరాముడు అనేటటువంటి గరుత్మంతుడు రాక్షసులనేటటువంటి సర్పములను, గరుత్మంతుడు నాగులను ఏ విధంగా పట్టుకుంటాడో ఆ విధంగా నిర్మూలిస్తాడు రాముడు. శ్రీ మహావిష్ణువు త్రివిక్రమావతారాన్ని ధరించి 3 అడుగుల నేలాడికి బలిచక్రవర్తిని, దానవుల యొక్క సంపదను ఏ విధంగా హరించి వేశాడో ఆ విధంగా నా భర్త అయినటువంటి శ్రీరామచంద్రుడు నీ నుంచి శీఘ్రముగా నన్ను తీసుకుని వెడతాడు. కరుడు, దూషణుడు, త్రిశురుడు మొదలైనటువంటి రాక్షసుల దండకారణ్యంలో 14,000 మందిని 1 గంటలో చంపేశాడు రాముడు. కరుడు, దూషణుడు, త్రిశురుడు 3 పెద్ద రాక్షసులు, అతని అనుచరులు 14,000 మంది. వీళ్ళు 3 పూర్వజన్మలో ఒక ఋషీశ్వరుడు కుమారులట. వాళ్ళకి 14,000 మంది స్నేహితులట. వాళ్ళంతా కూడా ఈ ఋషీశ్వరుడి యొక్క శిష్యులే. ఒకసారి తండ్రి వేదం చదువుతూ ఉంటే ఒక అపస్వరం పడిందట. ఏదో చిన్న తప్పు పడింది, దొర్లింది పాపం. నాన్నగారు మీ తప్పు చదువుతున్నారు, ఆపండి అన్నారు వీళ్ళు 3. కోపం వచ్చింది ఆయన. ఇంకా కొడుకులు లేదు, ఏమీ లేదు, రాక్షసులై పుట్టండి అన్నాడు. నాకే ఎదురు చెబుతారా మీరు? నాకే అపస్వరం వచ్చిందంటారా? మీరు రాక్షసులై పుట్టండి అన్నారు. ప్రాధేయపడితే కొంతకాలం అయ్యాక రామచంద్రమూర్తి వారి చేతిలో మీరు మరణిస్తారు, మళ్ళీ మీకు ఉత్తమ గతులు కలుగుతాయని విమోచనం చెప్పారట. వాళ్లే ఇక్కడ దండకారణ్యంలో రాముడి మీదకి యుద్ధానికి వస్తే రావణుడి యొక్క రాజ్యంలో వాళ్ళు, రావణుడి యొక్క రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం ఇది ఈ దండకారణ్యం. లక్ష్మణుడు నేను వస్తానన్నయ్యా, యుద్ధం చేస్తానన్నాడు. వద్దు లక్ష్మణ, వదిని చూస్తూ ఉండు అని ఒక గుహలో పెట్టి పంచవటి దగ్గర ఒక్క రాముడు 14,000 మందిని మొత్తం చంపేశాడు. రావణ నీ యొక్క రాజ్యములో నుంచి ఒక రాష్ట్రం పక్కకి జారిపోయింది, కూలిపోయింది. నీ సేనా
శిబిరాల్లో ఒకటి. రణరంగంలో రాముని ఎదిరించి యుద్ధం చేయడం చేతకాక దొంగతనంగా తీసుకొచ్చావు నన్ను. సింహపరాక్రములైనటువంటి రామలక్ష్మణులకు ఎదురుపడలేక భయపడి నన్ను అపహరించి తీసుకొచ్చావు నువ్వు. పెద్ద పుల్లు యొక్క జాడను కనిపెట్టి కుక్క ఏ విధంగా అయితే నిలవజాలగా పరిగెత్తుతుందో, రామలక్ష్మణుల వాసన తగిలితే చాలు నువ్వు తట్టుకోలేవు. ఇంకా వారి ఎదుట ఏ విధంగా నిలబడగలవు నువ్వు? సూర్యభగవానుడు తన కిరణముల చేత చిన్న మడుగులో ఉన్నటువంటి నీటిని ఏ విధంగా ఆవిరి చేసేస్తాడో ఆ విధంగా నా భర్త అయినటువంటి శ్రీరాముడు లక్ష్మణుడితో కూడి తన బాణములతోటి నీ ప్రాణములను తీసివేస్తాడు. నీకు ఆయువు మూడింది రావణ. ఎంతటి మహావృక్షమునైనను పిడుగుపాటు నుంచి తప్పించుకోలేనట్లుగా నువ్వు కైలాస పర్వతానికి పరిగెత్తుకు వెళ్ళినా, కుబేరుని అలకాపురికి చేరినా, వరుణదేవుడి యొక్క సభను ఆశ్రయించినా శ్రీరాముడి నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఇది నిజమంది. ఒళ్ళు మండింది రావణుడికి. పరుషవచనములు పలికిందేమో సీతాదేవి. స్త్రీలను బుజ్జిగించినట్టయితే పురుషుడు వాళ్ళకు లోకు అవుతాడు. ఏదో బతిమాలుతున్నాడు కదా అని చూడకుండా లోకు కడతారు. వారిని తనకు అనుకూలంగా చేసుకోవడానికి ప్రియమైనటువంటి వచనములు పలికినట్లయితే వారి తిరస్కారానికి గురి అవుతాడు. అపమార్గమున పరుగులు తీస్తూ ఉన్నటువంటి గుర్రములను సమర్థుడైనటువంటి సారథి ఏ విధంగా అదుపు చేస్తాడో, నీ యొక్క కఠిన వచనముల కారణంగా నాకు వచ్చినటువంటి పట్టరాని కోపాన్ని, నాకు నీ మీద ఉన్నటువంటి ఆ ప్రేమ ఉన్నదే, వలప ఉన్నదే, అది నిగ్రహిస్తోంది. తమకిష్టమైనటువంటి వారి ఎడల వ్యామోహం జనులను కట్టిపారేస్తుంది. పైగా వాళ్ళు ప్రతికూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళని చూసి జనులు నవ్వుకుంటారు. అందువల్లనే నువ్వు వధార్హమైనా కూడా, నిన్ను చంపదగినవైనా కూడా, అవమానింపదగినవైనా కూడా, కపట వనవాసం చేస్తూ ఉన్నటువంటి రాముడి యందే ప్రేమను కలిగి ఉన్నదానివైనా కూడా నిన్ను చంపక జాలిపడుతున్నాను. నీ మీద ప్రేమను చూపిస్తూ ఉన్నాను నేను. నీవు నాతో పలికినటువంటి ప్రతి వాక్యానికి కూడా నిన్ను దారుణంగా చంపాలి. ద్వౌ మాసౌ రక్షితవ్యౌ మే యో వధిస్తే మయా కృతః తతస్మయానమారోహం అమత్వం వరవర్ణిని. నేను నీకు 2 మాసములు గడువిచ్చాను నేను. దానికి నేను కట్టుబడి ఉంటాను. ఈ 2 మాసములు నిన్నేం చేయను. తదనంతరం నువ్వు నా దాని అవ్వాల్సింది. 1 సంవత్సరం గడువు ఇచ్చాడు. ఇప్పటికి 10 నెలలు గడిచింది. ఇంకా 2 మాసముల గడువు ఉంది. ఈ 2 మాసములు నిన్నేమీ చెయ్యను నేను. ఈ 2 మాసముల వ్యవధి లోపల కనుక నీవు నన్ను భర్తగా కనుక అంగీకరించకపోయినట్లయితే వెంటనే నిన్ను వధించిన ఆ ప్రాతకాల భోజనమునకు, ఫలహారమునకు వంట చేసి పెడతారు. ముక్కలు చేస్తారు మా వాళ్ళు. భయపెట్టాడు పాపం జానకీదేవిని. అతని వెనకాల ఉన్నటువంటి భార్యలు పాపం భయపడుతూ ఉన్నారు. సీతాదేవికి చేతులతోటి, కనుసైగలతోటి ఊరడిస్తూ ఉన్నారు వెనకాల నుంచి. రావణుడితోటి ఇంకా చెబుతూ ఉన్నది, నిజముగా నీ మేలు కోరువాడు కానీ, అన్ని విధములుగా అతినింద్యమైనటువంటి ఈ దుష్కార్యము నుంచి నిన్ను మరణించవాడు కానీ, నివారింపచేయువాడు కానీ ఇక్కడెవరూ లేనట్టుగా ఉన్నది. దేవేంద్రునికి శచీదేవి లేక ధర్మాత్ముడైనటువంటి శ్రీరామునికి నేను ధర్మపత్నిని. అట్టి నన్ను ఈ ముల్లోకముల్లో ఎవరూ కూడా మనస్సులో సైతము కాంక్షింపలేడు. అమ్మవారు సీతాదేవి, అమ్మవారు మహాలక్ష్మీ స్వరూపిణి. మాం హి ధర్మాత్మనః పత్నీం శచీమివ శచీపతే త్వదన్యస్త్రిషు లోకేషు ప్రార్థయేన్మనసాపికః. నన్ను ఎవరూ కూడా కన్నెత్తి కూడా చూసి వాంఛించలేరు నన్ను. నీవు మాత్రమే ఈ దుస్సాహసానికి ఒడిగొట్టావు రావణ. తల్లిగా భావిస్తాం మన అమ్మవారిని. అటువంటి నా యందు నీవు దుష్టమైనటువంటి ఆలోచనను కలిగి ఉన్నావు. నన్ను గురించి ఇటువంటి కారుకూతలు కూసినటువంటి నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా చావు నుంచి తప్పించుకోలేవు. రామునితో యుద్ధమునకు సిద్ధపడడం ఎలా ఉంటుందంటే, ఒక కుందేలు మదపటేనుగుని ఎదిరించడంలా ఉంటుంది. రాముడు మదపటేనుగు వంటి వాడు, నువ్వు కుందేలు వంటి వాడివి. ఆనాడు శ్రీరామచంద్రుని ఎదురుపడడానికి జంకి పరోక్షముగా నన్ను తీసుకొచ్చి అతన్ని బయటికి పంపించి, మాయలేడిని పంపించి
రాముడు దూరం వెళ్ళేటట్టుగా, తర్వాత లక్ష్మణుడు దూరంగా వెళ్ళేటట్టుగా చేసి నన్ను అపహరించి తీసుకువచ్చావు, సిగ్గులేదా నీకు? రాముడికి ఎదురుపడినట్లయితే ఆయన యొక్క శక్తి ఎటువంటిదో నీకు తెలిసేది. నల్లటి వర్ణము కలిగినటువంటి నీ కళ్ళు నన్ను చూస్తూ ఉన్నాయి, క్రూరములై వికృతములై ఉన్నాయి. నన్ను చూస్తూ ఉన్నటువంటి నీ ఈ పాపపు కళ్ళు ఎందుకు నేల రాలకున్నాయి? నేను ధర్మస్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి వారి ఇల్లాలిని, నేను దశరథుడి కోడలినటువంటి నన్ను గురించి ఈ విధముగా ప్రేలుతూ ఉన్నటువంటి నీ నాలుక ఎందుకు చీలిపోవడం లేదు? అసందేశాత్తు రామస్య తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మార్హ తేజసా. నేను నిన్నిప్పుడు నా కంటి మంటతోటి చంపివేయగలను, శపించగలను. నేను భస్మము చేయదగిన వాడవు నువ్వు. నా తపఃప్రభావము చేత, నా పాతివ్రత్య మహిమ చేత నిన్ను భస్మం చేయగలను. కానీ అందుకు రామచంద్రమూర్తి వారి యొక్క అనుమతి లేదు నాకు. రామచంద్రమూర్తి వారు వచ్చి నన్ను రక్షించాలి, నా భర్త ఆయన. ఒకవేళ కనుక ఆయన సీత నిన్ను నువ్వు రక్షించుకో అని అన్నట్లయితే నిన్ను వెంటనే భస్మం చేస్తాను. నన్ను రక్షించవలసిన వాడు ఆయన కాబట్టి, ఆయన యొక్క అధీనములో ఉన్నదానిని కాబట్టి నిన్ను నేను భస్మం చేయడం లేదు. వాస్తవముగా నన్ను నీవు అపహరించలేవు, కానీ నీకు చావు దగ్గర పడింది కాబట్టి విధి ఈ విధంగా సంకల్పించింది, ఇందులో సందేహం లేదు. విన్నాడు, మాటలు విన్నాడు, ఇంకా కోపం పడుతున్నాడు. సీత, రాముడు నీతి తప్పినవాడు, ధనహీనుడు, ధనం లేదు అతని దగ్గర. అటువంటి వాడిని అనుసరిస్తున్నటువంటి నీవు సూర్యుడి యొక్క కాంతితోటి చీకట్లు ఏ విధంగా పోతాయో ఆ విధంగా నేను నిన్ను ఇప్పుడే రూపుమాపుతాను నేనన్నాడు. రాక్షస స్త్రీల వైపు తిరిగాడు. మీరంతా కూడా ఈవిడ్ని నయానా భయానా చెప్పి చూడండి, సామోపాయం చేత కానీ దండోపాయాన్ని ఉపయోగించైనా సరే ఈవిడ నా వశవర్తి అయ్యేటట్టుగా చెయ్యండి అన్నాడు. అతను అట్లా మాట్లాడుతూ ఉంటే ధాన్యమాలిని అని ఆయన భార్య, బహుశా మండోదరే అయి ఉంటుంది, ఆవిడ పేరే ధాన్యమాలిని అయి ఉంటుంది, కొంచెం ముందుకు వచ్చి నాథ కౌగిలించుకుందోసారి. ఈవిడ మానవకాంత, మట్టి పట్టినటువంటి ధూళిలో కప్పబడి ఉన్నది, అందవిహీనంగా ఉన్నది, భోజనం లేక చిక్కి శల్యమై ఉన్నది. ఈవిడి ఎందుకయ్యా అనురాగాన్ని పొందుతావు నువ్వు? నీ ఎందు అనురాగం చూపించేటటువంటి మాతో సుఖించు నువ్వు. నీతో సుఖమును పొందేటటువంటి అదృష్టాన్ని ఆవిడ నుదుట బ్రహ్మదేవుడు రాయలేదు అని చెప్పి కాస్త నచ్చ చెప్పేటప్పటికి ఏమనుకున్నాడో, ఏ కళను ఉన్నాడో, ఓసారి కొద్దిగా చిరునవ్వు నవ్వి వెనకకు మళ్ళీ తిరిగి వెళ్ళాడు. ఇదంతా కూడా పైన చెట్టు కొమ్మ మీద నుంచి చూస్తూ ఉన్నాడు హనుమంతుడు. వెంటనే రాక్షస స్త్రీలంతా కూడా చుట్టూ మూగారు. ఆజ్ఞాపించాడుగా రాజుగారు, సీత, రావణుడు పులస్త్యుని వంశంలో పుట్టినవాడు, పులస్త్య బ్రహ్మకు మనవడాయన. విశ్రవసుడు, విశ్వరూపుడు అన్నాను నిన్న పొరపాటున, విశ్రవసుడు తండ్రి పేరు, ఆయన యొక్క కుమారుడు. అటువంటి ఈ దశకంఠుని భార్య అవ్వడాన్ని నీవు గౌరవంగా ఎందుకు భావించడం లేదండి అన్నారు. ఏకజట అని ఒక రాక్షసి, 6 ప్రజాపతులు చెప్పుకున్న మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు. అందులో 4వ వాడు పులస్త్యుడు. ఆయన వంశంలో పుట్టినవాడు ఈయన, బ్రహ్మవంశంలో పుట్టినవాడు. విశ్రవసుడు అనేటటువంటి మహర్షి యొక్క కుమారుడు. మేము చెప్పేటటువంటి హితవచనములు ఎందుకు వినట్లేదు నువ్వు అంది. హరిజట అని ఇంకో రాక్షసి. 33 దేవతలు కూడా దేవేంద్రుడితో సహా రావణుడి చేతిలో పరాజితులయ్యారు. అటువంటి రావణుడిని నువ్వెందుకు భార్య కావడానికి అర్హురాలివి నువ్వు? ఎందుకు కాదంటున్నావు? రావణుడు గర్వింపదగినటువంటి పరాక్రమం కలిగినవాడు, మహావీరుడు, సూర్యుడు, రణరంగములో వెన్ను చూపనటువంటి వాడాయన, మహాబలశాలి, మహాశక్తి సంపన్నుడు. అటువంటి వానికి భార్య అవ్వడానికి ఎందుకు సమ్మతించడం లేదు నువ్వు? ప్రఘస అని ఒక రాక్షస స్త్రీ అంటోంది. రావణుని భార్యలందరిలోనూ కూడా అతి సౌందర్యవతి అయినటువంటి ఆవిడ మండోదరి. ఆవిడ్ని కూడా కాదనుకుని నిన్నే కోరుకుంటున్నాడు మా రాజుగారు. ఎందుకు నాకు ఆయన్ని
వేల మంది కాంతామణులను వదిలిపెట్టి నిన్ను కోరుకుంటుంటే నువ్వెందుకు కాదంటున్నావు? నువ్వు వికట అని ఒక రాక్షస స్త్రీ. రావణుడు సంగ్రామ రంగంలో దేవతలని, నాగుల్ని, యక్షుల్ని, గంధర్వుల్ని, కిన్నరుల్ని, కింపురుషుల్ని, దానవుల్ని పెక్కు పర్యాయాలు ఓడించాడంతటి పరాక్రమశాలి ఆయన. ఆయనకి భార్య అవడానికి ఎందుకు నువ్వు సంకోచిస్తున్నావు, ఇష్టపడకున్నావు? దుర్ముఖి అని ఇంకో ఆవిడ. రావణునికి భయపడి సూర్యుడు తీక్షణంగా ప్రకాశించడు. ఎంతవరకు ప్రకాశించాలో అంతవరకే తన కిరణాలను ప్రసరింపజేస్తాడు. వాయువు కూడా పెద్ద పెద్ద గాలులను వేసకుండా మందంగా వీస్తాడు. అటువంటి మహాప్రభు సరసన్ను ఎందుకు చేరవు నువ్వు? అతనికి భయపడి చెట్టు సైతం కూడా పుష్పములను ఎంతవరకు రాల్చాలో అంతవరకే రాల్చుతాయి. అదేవిధంగా మేఘములు, పర్వతములు మధుర జలములను సమకూరుస్తూ ఉంటాయి. రాక్షసరాజైనటువంటి రాజులకే రాజైనటువంటి ఈ రావణుడికి అతని మీద నువ్వు ఎందుకు మనస్సు పడవు అన్నారు. నీ మేలుగోరి చెబుతున్నాం, మా మాటలు గ్రహించు, లేకపోతే నువ్వు బ్రతికి ఉండవన్నారు. సీతాదేవి చూసింది. చూసి ఒక మానుషకాంత రాక్షసునికి భార్య అవ్వకూడదు, అది అధర్మం. అది ఇంకా చెబుతున్నాడు, నీవు మానవకాంతం అవ్వడం చేత మానవుడైనటువంటి ఆ రాముణ్ణే కోరుకుంటూ ఉన్నట్టున్నావు. కానీ అతడు రాజ్యం లేనివాడు, ఏ కార్యమును సాధింపలేనటువంటి వాడు, పైగా శోకాకులుడై ఉన్నాడు. మానవకాంతమైనటువంటి నువ్వు మనుష్యుడికి భార్యగా ఉండడమే గొప్పగా భావిస్తూ ఉన్నట్టున్నావు. నీవెన్నడూ ఏ విధముగా రాముని చేరలేవు నువ్వు. కనుక ఆయన మీద నుండి నీ మనస్సును మరలించుకో సీత. రావణుని అంతఃపురం అందరికీ కూడా ఆహ్లాదకరమైనటువంటి అత్యుత్తమమైనటువంటి తల్పములతోటి విలసిల్లుతూ ఉంటుంది. అందులో హాయిగా ఉండవచ్చు సీత అని వాళ్ళు మళ్ళీ ప్రలోభ పెడుతూ ఉన్నారు. ఇక్కడ చేరిన మీరంతా కూడా నాతో చెబుతున్నటువంటి విషయం లోకంలో నిందింపదగినటువంటిది. మీరు పలికినటువంటి ఈ పాపము మన వచనములు నా మనస్సుకు నచ్చడం లేదు. నమానుషీ రాక్షసస్య భార్యా భవితుమర్హతి కామం ఖాదత మాం సర్వా న కరిష్యామి ఓ వచః. మానవకాంత రాక్షసునికి భార్య అవడం తగదు. మీరంతా కలిసి మీ ఇష్టానుసారం నన్ను చంపి తినేసినా సరే, ముక్కలు ముక్కలు చేసేసినా సరే, నేను మాత్రం మీ మాట వినను, మీరు చెప్పినట్టుగా చేయను. చేసేవాడిని కాదు, చేసేదాన్ని కాదు. దీనోవా రాజ్యహీనోవా యో మే భర్తా సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథా సూర్యం సువర్చలా. నా భర్త దీనుడైనా సరే, రాజ్యహీనుడైనా సరే, ఆయనే నా గురువు. సువర్చలాదేవి సూర్యుని యందు ఏ విధంగా ప్రవర్తిస్తుందో ఆ విధంగా నేను ఎప్పుడూ కూడా నా పతియందే అనురక్తురాలనై ఉంటాను. మహాసాధ్వి అయినటువంటి శచీదేవి దేవేంద్రుని అనుసరించినట్లుగా, అరుంధతి వశిష్ఠుని అనుసరించినట్లుగా, రోహిణీదేవి చంద్రుని అనుసరించినట్లుగా, లోపాముద్ర అగస్త్యుని అనుసరించినట్లుగా, ఇలా కొంతమంది పతివ్రతలను గురించి చెప్పి నేను కూడా ఇక్ష్వాకు వంశ శ్రేష్ఠుడు నాకు భర్త అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభువుని నేను అనుసరిస్తాను. ఆ చెట్టు మీద ఉన్నటువంటి హనుమంతుడు ఈ రాక్షస స్త్రీల యొక్క మాటలు నిశ్చలంగా వింటున్నాడు. అప్పుడు వాళ్ళ కోపం వచ్చింది. రాక్షస స్త్రీలకు గండ్రగొడ్డళ్ళు పట్టుకొచ్చారు, సీత చుట్టూ తిరుగుతున్నారు, భయపెడుతున్నారు. రాక్షసాధిపుడైనటువంటి రావణునికి భార్యగా ఉండడానికి ఈవిడ అర్హురాలు కాదు అన్నారు. వినతంటోంది సీత, ఇంతవరకు నీ భర్త మీద నీవు చూపించినటువంటి ప్రేమ చాలు. ఏ విషయంలోనైనా కూడా అతిగా ప్రవర్తిస్తే కష్టములకు దారితీస్తుంది. ఓ సీత, మానవకాంత ధర్మాన్ని నీవు బాగా ఆచరించావు. చాలా సంతోషం, నీకు మేలు కలుగుతుంది. నీ హితము కోరి నేను చెబుతున్న మాటలు విను నువ్వు. రావణుడు గొప్ప పరాక్రమశాలి, మిక్కిలి రూపసి. అటువంటి అందరికీ ఆనందాన్ని కూర్చేవాడు ఆయన, పైగా రాక్షస ప్రభు ఆయన. అటువంటి రావణుని నీ భర్తగా సేవించు. మానవుడు దీనుడు అయినటువంటి రాముణ్ణి త్యజించి రావణుని ఆశ్రయించు అంది. నేటి నుంచి కూడా దివ్యములైనటువంటి మైపోతలతోటి, అలంకారములతోటి, ఆభరణములతోటి అగ్నిదేవుడికి స్వాహాదేవిలాగా, దేవేంద్రుడికి శచీదేవిలాగా నువ్వు రావణుడికి భార్యవై, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెబుతున్నారు, రావణుడికి భార్యవై సర్వలోకములకు రాణివవ్వు. దీనుడైనటువంటి రాముడు ఆయువు తీరినటువంటి వాడు, అట్టివాడితో నీకేమిటి పని? మేము చెప్పినటువంటి మాటలు నీవు వినకపోయినట్లయితే మేమంతా ఈ క్షణంలోనే
నిన్ను భక్షించేస్తాం, తినేస్తామన్నారు. వికట అనేటటువంటి రాక్షస స్త్రీ అంటోంది, సీత నువ్వు బుద్ధిహీనురాలవు, ఇంతవరకు మాకు ప్రేమ కలిగించినటువంటి మాటలు మాట్లాడుతున్నావు, అయినా సరే మేము సహించాం, వాటిని జాలిపడి మంచితనంతో వాటిని అన్నింటినీ సహించాం. మంచి కాలానుగుణముగా నీకు హితకరమైనటువంటి మాటలే మేము చెబుతూ ఉన్నాం, కాలాన్ని బట్టి మారుతూ ఉండాలి, వాటిని వినడం లేదు. సముద్రం యొక్క ఈవల తీరానికి నువ్వు తీసుకుని రాబడ్డావు, ఇతరులెవరూ కూడా ఇక్కడికి చేరలేరు. ఇక్కడికి శత్రుభయంకరమైనటువంటి రావణాంతఃపురంలో నువ్వు ఉంచబడ్డావు. రావణుని యొక్క అంతఃపురంలో ఆ పక్కనే ఉన్నటువంటి అశోకవనంలో ఉంది ఈవిడి సీతాదేవి. రావణ గృహంలో బంధించబడ్డావు, నిన్ను మేము కాపలా కాస్తూ ఉన్నాం. సాక్షాత్తు దేవేంద్రుడైనా సరే నిన్ను రక్షించలేడు, కాబట్టి నీ హితము కోరి చెబుతున్నాం, మా మాటలు పాటించు, ఏడుపును చాలించు సీత, అనర్థదాయకమైనటువంటి నీ శోకాన్ని విడిచిపెట్టు, అనుక్షణము దైన్యంతో ఉండడం మాను, సంతోషంతో ఉండు, ప్రేమగా ఉండు. స్త్రీల యవ్వనం స్థిరంగా ఉండదు, జారిపోతూ ఉంటుంది, దాని శోభలు క్రమక్రమంగా క్షీణించిపోతాయి. ఈ విషయం నీకు తెలుసు కనుక రావణుని చేత ఆయన్ని వివాహం చేసుకో, హాయిగా ఆనందాన్ని పొందు, నీ యవ్వనం జారిపోకముందే సర్వసుఖములు అనుభవించు సీత. ఈ త్రికూట పర్వతం మీద ఉన్నటువంటి ఉపవనములలో, రమ్యమైనటువంటి ఉద్యానవనములలో రావణుడితో కూడి విహరించు. అప్పుడు వేల కొలదిగా ఉన్నటువంటి మేమందరము కూడా నిన్ను సేవిస్తూ ఉంటాము. మేము చెప్పిన మాటలు కనుక నువ్వు వినకపోయినట్లయితే ఇప్పుడే నీ గుండెను చీల్చి తినేస్తామన్నారు. చెండోదరి అని ఒక రాక్షసి, ఈవిడిని చూస్తుంటే ఈవిడి యొక్క హృదయ భాగాన్ని తినాలని నాకు కోరికగా ఉంది, తినాలనేటటువంటి కోరిక కలుగుతోంది. ప్రఘస అని ఒక రాక్షస స్త్రీ, మనమంతా కలిసి ఈవిడి పీకి నిలిపివేద్దాం, మహారాజు గారి దగ్గరికి వెళ్ళి మానవ స్త్రీ మరణించిందని చెప్తాం, సరే మీరంతా తినేయండి అంటారు, అప్పుడు హాయిగా తినేద్దాం అంటోంది. అజాముఖి అని ఒక రాక్షసి, డిగ్రీ పెంచారన్నమాట వాళ్ళు సీతను భయపెట్టడంలో. అజాముఖి అని ఒక రాక్షస స్త్రీ, ఈవిడిని ముక్కలు ముక్కలుగా చేసి తినేసి మందు తాగి మత్తు పదార్థమును స్వీకరించి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి దగ్గర నృత్యం చేద్దామన్నది. ఈ విధంగా రాక్షస స్త్రీలు భయపెడుతూ ఉన్నారు. సీతాదేవి శోకసంతప్తురాలైంది, భయపడుతున్నది. మీరెంత చెప్పినా సరే, మీరంతా నన్ను ముక్కలు గావించినా సరే, నన్ను తినివేసినా సరే, నేను రాక్షసుడిని మాత్రం వివాహం చేసుకోను, నేను మానవ స్త్రీని. నేను వనమునందు తన గుంపుకు దూరమై తోడేళ్ల మధ్యలో చిక్కి పీడించబడుతూ ఉన్న లేడిలాగా శరీరాన్ని దగ్గరకు ముడుచు కూర్చుంది. పాపం గడగడా వణికిపోవడం మొదలుపెట్టింది. శోకంతో మనస్సు కలత చెందింది. సీతాదేవి బాధపడుతూ ఉన్నది, చాలా దుఃఖిస్తూ ఉన్నది. అప్పుడు త్రిజట అని ఒక రాక్షస స్త్రీ, ఇప్పటి వరకు త్రిజట కొంత నిద్రపోయింది. ఆ నిద్రలో ఆవిడకు ఒక కల వచ్చింది. ఆ కలలో రాముడు కనిపించాడు. ఆ వృత్తాంతాన్ని చెప్పి, మిమ్మల్ని మీరు తినండి కానీ ఆవిడనేమీ చెయ్యవద్దు, జనక మహారాజు గారు అమ్మాయి ఈవిడ, అటువంటి సీతాదేవిని మీరేమీ చేయకండి, నాకు ఇప్పుడే ఒక కల వచ్చింది, ఆ కలలో విశేషాలు చెబుతాను వినవలసింది అని చెప్పింది. రామాయణంలో సుందరకాండలో ఈ త్రిజటాసూపర వృత్తాంతం అనేటటువంటిది ఒక ప్రముఖమైనటువంటి ఘట్టంగా చెప్పబడింది. మొత్తం 24,000 శ్లోకాలు రామాయణంలో సకానికి వస్తే 12,000 అయి 13,000 శ్లోకాలు ప్రారంభమై 13,001వ శ్లోకం ఈ త్రిజటాసూత్రంలో మధ్యలో పెట్టారట. ఈ త్రిజటాసూత్రం గాయత్రీ మంత్రమేనన్నారు. దీనిని గురించి విశేషంగా పరిశోధన చేశారు పండితులైనటువంటి వారు. ఆ వృత్తాంతాన్ని రేపు చూద్దాము. సాయంత్రం 6:15 ప్రారంభిద్దాం. స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.